ఏం చదువుకున్నాను? 7th క్లాస్. 7th క్లాస్ చదువుకొని ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు సంపాదిస్తున్నావు అంటే నాకు ట్రిక్స్ తెలుసు. అట్లా అని ఇక్కడ సరే ఆ ట్రిక్స్ నాకు చెప్తావను? చెప్తా. పోదాం, ఇద్దరం పోదాం గోవాకి. ఓకే. కొడుకు ఏం పని చేస్తాడో తెలియదు, పైసలు ఎడికింది తెస్తుండో తెలియదు మీకు. సో వాళ్ళకి ట్రిక్స్ చెప్పు నువ్వు. సరే సరే, ఇప్పుడు నువ్వు ₹1,00,000 సంపాదించుకుంటే వాళ్ళు 10,000 సంపాదించుకుంటారు కదా పాపం. 30 సంవత్సరాలు పని చేసినావు. 30 సంవత్సరాలలో నువ్వు పని చేసి ఇంత పెద్ద ఇల్లు కట్టలేను. నీ కొడుకు ఎట్లా కట్టిన సంవత్సరంలో? సరే, రీసెంట్ గా నీకు ఎవరన్నా పోలీస్ కాల్ చేసినారు? పోలీస్ కాల్ చేసినారు. ఏమన్నారు పోలీసులు కాల్ చేసి? వాళ్ళు కూడా పోగొట్టుకున్నారంట. అంటే బెట్టింగ్స్ అన్నిటికీ రారాజు ఈ ఎర్నింగ్ రాజా. చాలా మంది పాపం అడుగుతున్నారు, వాళ్ళకి ఏమన్నా సజెషన్లు ఇవ్వగలవను? బెస్ట్ సజెషన్ ఇస్తా. మీ కొడుకు గోవాకి ఎందుకు పోతుండో తెలుసా? బట్ వాళ్ళంతమంది పోగొట్టుకున్నప్పుడు నీకు ఎట్లా వస్తున్నాయో నాకు అర్థం కాలే. పాపం వాళ్ళందరూ నీ గురించి ఎతుకుతున్నారు, రాజు నంబర్ కావాలి. అయితే నువ్వు ఇల్లు కట్టించినావు కదా, ఇల్లు కట్టిన చాలా మందికి సర్వీస్ చేస్తున్నావు. సో ఆ ఇల్లు ఎక్కడ కట్టించినా ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఓకేనా? ఓకే, మరో హర్షసాయి అయిదాం అనుకుంటున్నాను. అతనంత లేదు, ఎప్పుడైనా నేను అతనంతా కాలేనన్నా. ఓకే, అతను ఎక్కడ నేను ఎక్కడ లేదు. కాదు, నీకు ఎందుకు చేయాలనిపించింది? వీళ్ళకి ఇల్లు ఎందుకు కట్టియాలనిపించింది? అక్కడ కడితేనే ఇతను బయటకు వస్తాడు కదా, ఆ 30,000 కూడా ఇప్పుడే షరీఫ్ అన్నకి పే చేస్తాను. సో షరీఫ్ కి నువ్వు ఇప్పుడు 30,000 ట్రాన్స్ఫర్ చేసినావా? చూపి. వచ్చింది. 30,000 కాదు, ఇప్పుడు ఈయనకు పైసలు ఇస్తుండే, నేను ఇస్తున్నా మీకు? ఇంతకు ముందు ₹1,00,000 ఇచ్చినావా? అయితే ఇంకోటి నాకు ఒక క్వశ్చన్ ఉంది. చెప్పాను. సరే, ఎన్ని కోట్లు సంపాదిస్తున్నావు? నిజం చెప్పు. నేను చెప్పను అన్నది. ఎవ్వరికి చెప్పవు? చెప్పను. అది నేను ఎక్కడి నుంచి సంపాదించ. కాదు, నాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే, స్పాట్ లో వాళ్ళకి 30,000 అప్పు ఉంది అని అంటే 30,000 కట్టేసిందంటే మనోడు బాగానే ఎన్కేస్తుండు పైసలు. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనం ఎక్కడికి వచ్చినామంటే గద్వాల్కి వచ్చినాం. మీకు ఐడియా ఉండొచ్చు, నేను ప్రీవియస్ ఒక పర్సన్ని ఇంటర్వ్యూ చేసిన, టెక్నికల్ రాజు అని చెప్పేసి. సో తను బెట్టింగ్ యాప్స్ త్రూ అట్లాగే క్యాసినో త్రూ చాలా డబ్బులు సంపాదించడం జరుగుతుంది. సో కానీ ఈయన ఇంటర్వ్యూ తర్వాత నాకు చాలామంది కాల్స్ మెసేజ్లు చేయడం జరిగింది. అంటే ఆ ఎర్నింగ్ రాజు అసలు డబ్బులు ఎట్లా సంపాదిస్తుండో, మేమందరం డబ్బులు పోగొట్టుకుంటున్నామా అని చెప్పి చాలామంది కాల్స్ చేసిర్రు నాకు. అంటే కొన్ని లక్షలు పోగొట్టుకున్నట్టు. కానీ ఈ రాజు మాత్రం అన్నిగానే డబ్బులు ఎట్లా సంపాదించినో ఏందో అన్నట్టు నాకు ఒక డౌట్ ఉండే. సో తన ఇంటర్వ్యూలో చెప్పిన తర్వాత నాకు షాకింగ్ అనిపించింది. అట్లాగే మన లైవ్లో ఆయన ప్రూవ్ చేసిండు. అంటే నేను ₹1,000 ఇస్తే మళ్ళీ గెలిచినట్టు, అంటే ఎక్కువ అమౌంట్ విన్ అయినట్టు, ఇవన్నీ చూపించిండు అనమాట. అట్లాగే చాలామందికి హెల్ప్ చేసినా అని అన్నాడు ఆయన. అంటే వాళ్ళు ఒక గుడిసెలో ఉండే, గుడిసె నుంచి ఇప్పుడు మేము ఇల్లు కట్టుకున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. సో వాళ్ళ ఇంటికి, అంటే తను చెప్పినే నిజమా కాదా అని చెప్పి తెలుసుకోవడానికి మనం వాళ్ళ ఊరికి రావడం జరిగింది. లొకేషన్ నాకు మొన్న సెండ్ చేసిండు. బట్ నేను నెక్స్ట్ వీక్ వస్తాను చెప్పిన, అంటే మే 1st వీక్ వస్తాను చెప్పిన. బట్ మనం ఆయనకి చెప్పకుండా మనం వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. సో వాళ్ళ ఇంటి దగ్గరలోకే, వాళ్ళ ఇంటికి దగ్గరలోనే మనం ఉన్నాం. సో ఇక్కడ పిల్లలు రాజు వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది అనేది వచ్చాను. ఇక్కడ యూట్యూబ్ రాజు ఉంటాడు చూడు, ఏడా వాళ్ళ ఇల్లు? ఏది ఇదా? మీరు అందరూ ఇదేం చేస్తారు? ఏం మీ అడ్డనా? ఓకే, ఇదేనా? ఉన్నాడా రాజు? ఉన్నాడా? ఉండొచ్చా? సో హలో, ఇక్కడ కుక్కుంది. అమ్మా నమస్తే, మీ పేరమ్మా? లక్ష్మీదేవా. సో రాజు లేడా? నమస్తే, రాజు లేడా? ఓకే, మీ కుక్క గరుస్తట్టుంది కదా, ఏమన్నదా? సో రాజు లేడా? ఓకే, మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం, నేను ఇంటర్వ్యూలు చేస్తా. ఓకే, రాజు ఏం పని చేస్తాడు? ఓకే,
ఏడుగొట్టున్నాయని అడుగుతా ఆ, నేను గోవా పోతున్నా ఓకే. ఎందుకు అన్నమాట ఉమ్, ఏదో పెళ్లి కాకముందే సరదా తిరగాలని నా కోరిక ఉమ్, అని అంటాడు. ఉమ్, వాడు అక్కడ ఏం చేస్తాడో ఏమో మాకు తెలియదు. ఓకే. ఏం చేస్తాడో తెలుసా మీ కొడుకు? తెలియదు. ఏం చేస్తాడో తెలియదు. తెలుసుకోవాలి కదా మీరు తల్లిదండ్రులు అన్నప్పుడు కొడుకు ఏం చేస్తుండో. ఎంతసేపు ఉన్నా నువ్వు ఒక్కడు తిరిగిరాని. వీళ్ళు ఎవరు కట్టిరు? నా కొడుకు నేను ఇద్దరం కష్టపడి కట్టుకున్నాం. ఇద్దరు కష్టపడి కట్టిరా? నా కొడుకు గోవాకి వెళ్ళిండు ఓకే. మాకు చెప్పి. ఉమ్, ఎందుకు కూతురు నైనా పెళ్లి కాకముందే నేను తిరగాలనుకున్నా ఉమ్, అన్నాడు. ఉమ్. సరే నాయనా నీ సంతోషం నా సంతోషం. ఇల్లు కట్టడానికి ఎన్ని పైసలు అయినాయి? ఇల్లు కట్టడానికి ఎన్ని వానికే తెలుసు. ఓకే. మీ కొడుకుకే తెలుసు. అంత కొడుకు ఏం పని చేస్తాడో తెలియదు, పైసలు ఎడికింద తెస్తుండో తెలియదు మీకు, అవునా? తెలియదు. అంత పెద్ద మరి మీ కొడుకు దొంగతనం చేస్తుండేమో తెలియదా? దొంగతనం చేస్తే నా కొడుకు ఇంటికాడికి రాడు. మాతోన మీ కొడుకు దొంగతనం చేసే అలవాట్లు లేవా? మేకలు అమ్మినా కూడా ఓకే. 3 లక్షలు 4 లక్షలు వచ్చినా కూడా నా కొడుకు చేతుల్లో పెట్టాల. నా భార్య అయినా కూడా వాడు కష్టం చేసుకొచ్చినా కూడా నా భార్య చేతుల్లో పెట్టాలి. నేను చేసినా నా భార్యకే పెట్టాలి. ఏడిపోయింది ఇప్పుడు రాజు? ఏడిపోయిండు? బయటకు పోయిండు. ఎప్పుడు వస్తాడు? వస్తాడు 10 నిమిషాలు అటు ఇటు ఉండి ఒకసారి. ఓకే. మీ ఇక్కడనే ఉంటాడా రాజు? ఇక్కడనే ఉంటాడు. ఓకే. వాళ్ళ ఓనర్ డాబా కాడనే ఉంటాడు. ఎర్రవల్లి పోతాడు. పోతే ఇప్పుడు మీ ఇల్లు గడవాలంటే రాజు ఇస్తాడా పైసలు? రాజు ఎన్ని ఇస్తాడు మీకు నెలకి? మాకు నెలకి లెక్కలే. రోజు కూరగాయలకి నెలలకి అంటే గర్భసంచి ఆపరేషన్ అయింది, కాళ్ళ నొప్పులు ఉన్నాయి. వాడు కూడా చచ్చిపోయేదాన్ని మా అమ్మ చచ్చిపోతుంది కదా, ఒక్క 15 రోజులు ఉంటే ఆపరేషన్ చేయకుంటే ఎప్పుడు వస్తారు కాదు కదా నెక్స్ట్ వీక్ గారు నీకు చెప్పి రావాలా? అంటే నెక్స్ట్ వీక్ వస్తున్నారు. ఇప్పుడు ఇంత సడన్ గా ఎంట్రీ ఏంటి అని. సరే కానీ మీ కొడుకు హైదరాబాద్ లో దొంగతనం చేసిండు. నా కొడుకు చేసిందంటే నేను నమ్మను కూడా. నమ్మను కూడా. నమ్మరా? నమ్ము. పోలీసు వాళ్ళు పంపిస్తే మేము వచ్చినాం. అసలు ఏంది వాళ్ళ కథ తెలుసు. పోలీసు వాళ్ళు పంపించిన ఎవరు నా కొడుకు పులిలాక తోడు, ఒక్కరికి తల వంచలేము. కష్టపడినాము. సరే, నువ్వు చిన్నప్పటి నుంచి ఎంతగానో కష్టపడ్డావు? ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డావు? ఎన్ని సంవత్సరాలు పని చేసినావు? పని అంటే నేను ఇంత ఉన్నప్పటి నుండి పని చేసిన. సరే, ఇంత ఉన్నప్పుడు అంటే 10 సంవత్సరాల నుంచి పని చేసినావు. ఇప్పుడు ఎంత నీ ఏజ్? నా ఏజ్ ఎంత ఉంది నాకే తెలియదు. ఎగ్జాంపుల్ ఒక 40 అనుకో. 40 దాటి 30 సంవత్సరాలు పని చేసినావు. 30 సంవత్సరాలలో నువ్వు పని చేసి ఇంత పెద్ద ఇల్లు కట్టలేను. కట్టలేదు. నీ కొడుకు ఎట్లా కట్టింది సంవత్సరంలో? సంవత్సరం అంటే నేను సంపాదించినది వాడు సంపాదించుకునేది ఇద్దరం కలుపుకొని, నా భార్య కూడా కష్టం చేసి. అదంతా కాదు, నువ్వు మాట మార్చవద్దు. నీ కొడుకు నెలకి ఎంత సంపాదిస్తుండు? నెలకు వచ్చేసి 30,000 40,000. ఇప్పుడు నిజం చెప్పు, లక్షలు వస్తున్నాయంట నీ కొడుకుకి. మంది మస్తుంటారు. ఎంత సంపాదిస్తున్నావు నెలకు? నేను చెప్పను కదా అసలు. చెప్పండి నీ కొడుకు. చెప్పను కదా. మాకు తెచ్చిస్తుంది 30,000 40,000 తెచ్చి ఇక్కడ నేను అంటాం అంటే. సరే, పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తున్నా, పట్టుకోపోతారు నీ కొడుకును. ఎట్లా పట్టుకోపోతారు? పట్టుకోపోయిస్తారా? నేను పట్టుకోవనియావా? నేను పోతాను జైలుకి. వారి బాగులు నేను మేకలు 5 మేకలలో 40 మేకలు చేసిన. నేను 40 మేకలు చేసి ఎండకి, ఇదే ఎండాకాలం మా ఇద్దరికి మేకలు కాయనికి పోతాం. పిల్లగాడు డాబాల కప్పులు కడగనికి పోతుండే. 5 మేకలలో 40 మేకలు చేసుకొని ఇట్లే మేకలలో తిరిగి మొఖాలు సంచిపోయినాయి, లావు ఉంటి అట్లాంటి దాన్ని ఇట్లా తిరిగి లాస్ట్కి ఎండ సోడలు వేసి మా గ్లూకోజ్ లెక్కితే మా నాయన మా అమ్మ ఏమవుతారో అని చెప్పేసి ఎమ్మడెమ్మడే సంతకు తీసుకుపోయి సంతకు అమ్ముకున్నాం. సంతకు అమ్ముకొని మేకలు లేకుండా 2 రోజులకు గుండె పగిలి మళ్ళీ గొర్రె పిల్లలు తెచ్చుకున్నాం. 10 గొర్రె పిల్లలు. ఊర్లో ఎవరికన్నా కనుకోండి ఇదే మాటనే చెప్తారు. 10 గొర్రె పిల్లలు తెచ్చుకున్నాం. గొర్రె పిల్లలు తెచ్చుకుంటే రోగాలు వచ్చి దుమ్మ రోగం వచ్చి చచ్చిపోతుంటే తట్టుకోలేక 5కో 10కో అమ్ముకొని లాస్ అయినాం. అట్లా అయినాక మళ్ళా కాదమ్మా, నువ్వు చెప్తున్నావు ఇంత కష్టపడ్డారు మీరు. ఇంత కష్టపడ్డా కానీ ఇన్ని పైసలు సంపాదించండి, నీ కొడుకు ఎట్లా సంపాదిస్తున్నాను ఎప్పుడన్నా మీకు డౌట్ వచ్చిందా? వచ్చిందా? మరి ఎట్లా వస్తున్నాయి పైసలు ఉత్తగా? అంటే నా మొగుడు, నేను, నా కొడుకు ఇంత. మీ కొడుకు గోవాకి ఎందుకు వస్తుండో తెలుసా? ఎంజాయ్ చేయడానికి. మరి మొన్న 10 రోజుల కింద గోవా పోయిండు కదా, ఎందుకు పోయిండు? ఎంజాయ్ చేయడానికి. సరే, ఒక్క నిమిషం. సరే, గోవాకి ఎందుకు పోయినాను? మాకు చెప్తారా? నిజం చెప్పు. ఇది చెప్పు. గేమ్స్ ఆడతాడు ఆడవి, తెలుసా మీకు? అది వానికే, నా కొడుకుకే తెలియాలి, అవి మాకైతే తెలియదు. మీ కొడుకు గేమ్స్ ఆడుతున్నాడు, అట్లాంటి గేమ్స్ ఆడొద్దు. ఎందుకు ఆడుతున్నాడు మీ కొడుకు గేమ్స్? అది తెలుసుకోవాలి కదా మీరు. మేము చదువుకోనిలే,
ఏలుముద్రలు నా కొడుకు 4 లక్షలు రావచ్చు, నాకైతే ఏం రాదు, నా పెళ్ళానికి రాదు. ఇట్లాంటి గేమ్స్ ఆడొద్దు. అంటే ఈయన గేమ్ ఆడి సంపాదిస్తుంది కానీ చాలా మంది పోగొట్టుకుంటారు, కొన్ని లక్షలు పోగొట్టుకుంటారు. సో నీ కొడుకును కూడా ఆపమని చెప్పాలి. అయితే నేను ప్రీవియస్ ఈయన ఇంటర్వ్యూ చేసిన, నేను చూసిరా నన్ను, ఈయనది ఇంటర్వ్యూ చేసిన. నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు చెప్పింది ఈయన ఇట్లా ఆడతా, నేను ఇట్లా విన్ అవుతా అని చెప్పి. సో ఈయన ఇంటర్వ్యూ రిలీజ్ అయినాక 1000 కాల్లు వచ్చినాయి, నాకు 100,000 కాల్స్ వచ్చినాయి. సో రాజు నంబర్ కావాలని చెప్పేసి. ఎందుకని ఫోన్ మాట్లాడితే నేను 1,00,000 రూపాయలు పోగొట్టుకున్నా, నేను 5 లక్షలు పోగొట్టుకున్నా, 18 లక్షలు పోగొట్టుకున్నా అని చాలామంది అడుగుతారు. నేను రాజుకు ఫోన్ చేసి అడిగిన, ఇట్లంతా కాల్ చేసి పోగొట్టుకుంటున్నారు డబ్బులు, నువ్వెట్లా సంపాదిస్తున్నావు, పాపం వాళ్ళకంటే ఏమో ట్రిక్స్ అంటే చెప్పు అంటే నేనెందుకు చెప్తా అని చెప్పేసి రాజు అంటుండు. అంటే ఎవరు తెలియో వాళ్ళకు ఉంటుంది, బట్ వాళ్ళంతమంది పోగొట్టుకున్నప్పుడు నీకు ఎట్లా వస్తున్నాయో నాకు అర్థం కాలే. పాపం వాళ్ళందరూ నీ గురించి ఎతుకుతున్నారు, రాజు నంబర్ కావాలని. ఆ ట్రిక్ ఎట్లా నేర్చినావు? గద్వాలో కూడా బీద వాళ్ళకి ఇల్లు కట్టించినాడు. ఏమో ఈ బయట నిలబడ్డాము, ఇల్లు చూస్తుంటే జిగిల్ అని మెరుస్తుంది లోపల. ఒకసారి లోపలికి పోదాం మనం, పద. ఇగో నేను చెప్పినా కదా, ఇంట్లోకి రాగానే ఒక్కసారి పైకి చూపెట్టు, మొత్తం ఇల్లు మొత్తం జిగిల్ అని మెరుస్తుందిగా. సో నేను చెప్పినా కదా, ఇంట్లోకి రాగానే జిగిల్ మెరుస్తుందని చెప్పేసి. అది ఎందుకు బంద్ చేసినావు నువ్వు? మెరుస్తుంది అనగానే. అయితే నేను మెరుస్తుంది అనగానే దాని లైట్లు బంద్ చేసిండు అంటే జనాలకు తెలుస్తుందనా? సరే, ఇంత మంచి ఇల్లు కట్టినావు, ఎంత ఖర్చు అయింది దీనికి? 25 lakhs పైన అయింది. సో ఇది మొత్తం ఎర్నింగే, గేమ్స్లో ఆడి విన్ అయింది. దీనికి నిజం చెప్పాలి, చాలా మంది అంటున్నారు గేమ్ ఆడే ఇల్లు కట్టించడం అంటే, గేమ్ ఆడి అందరూ పోగొట్టుకుంటున్నారు కదా, గేమ్ ఆడి నేను ఇల్లు ఆడి కట్టిస్తా, గేమ్ ఆడి ఆస్తులు అమ్ముతున్నారు, నేను గేమ్ ఆడి ఇల్లు కట్టిస్తాను. ఈ 25 lakhs మొత్తం నువ్వు ఎర్నింగ్ చేసిందే, బెట్టింగ్ యాప్స్ త్రూ గోవాకి వెళ్ళి సంపాదించిందే కదా? నువ్వు చెప్పింది అయితే కరెక్టేనా? ఇప్పుడు చాలా మంది అంటుంటారు, ఇప్పుడు నేను గేమ్స్ ఆడితే ఆస్తులు పోగొట్టుకున్నా, అప్పులు చేసిన, బంగారం తాకట్టు పెట్టినా, సూసైడ్ చేసుకునికి వచ్చిన, ఇట్లా చెప్తుంటారు చాలా మంది. అటువంటిది వాళ్ళే అట్లా చేసుకున్నప్పుడు నేను గేమ్స్ ఆడి ఇల్లు అట్ట కట్టిస్తా. ఎగ్జాంపుల్, సో నేను మా నాయనది అంటే మా తాతది ఎకరా భూమి ఉంటే 1/2 ఎకరా మాకు వస్తుంది, 1/2 ఎకరా భూమి అమ్మినాం. అంటే అప్పులు ఉంటే అప్పులు కట్టేసుకున్నాంలే, దాంతో మేకలు తెచ్చుకున్నాం. ఆ మేకలలో మొత్తం కలిపితే అటు ఇటు ఒక 4 to 5 lakhs దాకా వచ్చింది దాంట్లో. ఇంకా అటు ఇటు అయితే ఒక 5-6 లక్షలు అప్పయింది, ఇంటికే 5-6 లక్షలు అప్పయింది. ఇంకొకటి ఏంటంటే నేను ఎవరైతే ఓనర్ అంటేనో అతనితో ఒక 2 lakhs తీసుకున్నా. 2 lakhs తీసుకుని గోవాకి పోయొచ్చా. అంటే నేను అంతకుముందు పోయొచ్చినా ఒక 2-3 times పోయొచ్చా, మళ్ళీ పోయా గోవాకి. పోయాక అప్పుడు నేను అక్కడ ఎర్నింగ్ చేసుకున్నా, అంటే లైవ్లో ప్లే చేసుకుని మనీ అయితే ఎర్నింగ్ చేసుకుని ఇక్కడికి వచ్చి అయితే స్టార్ట్ చేసిన. అంటే గేమ్లో కూడా ఇంత పెట్టేసిన, అట్లా అని మొత్తం గేమ్ మొత్తం పెట్టలే అది నేను. అలాగనే గేమ్స్ అంటే ఆన్లైన్లో ఆడి ఇట్లా ఈ సంథింగ్ అయితే లేదు. కాకపోయినా నేను గోవాలో అయితే దగ్గరుండి లైవ్లో ప్లే చేసిన చూడు, అక్కడైతే ప్రాఫిట్ వచ్చింది నాకు. ఎందుకంటే గోవాలో లీగల్, నేను అక్కడ ఎంత ఎర్నింగ్ చేసినా పట్టుకునేది ఎవరు. సరే, ఇప్పటి వరకు ఎంత ఎర్నింగ్ చేసినావు? 1 కోటి 2 కోట్లు నేను చెప్పాను కదా. నువ్వు ఎందుకు చెప్పావు? నేను 10 కోట్లు ప్రీవియస్ ఇంటర్వ్యూ జరిగినప్పుడు ఏమని చెప్పినావు? ఇల్లు ఎర్నింగ్ చేసే కట్టినాను, బెట్టింగ్ యాప్ త్రూ చేసిన అన్నావు, లైవ్లో నాకు ప్రూవ్ చేసినావు, కొన్నట్టు లైవ్లో ప్రూవ్ చేస్తున్నట్టు, నువ్వు పైసలు వస్తున్నట్టు ప్రూవ్ చేసినావు, అవునా? ఇల్లు కూడా ఎర్నింగ్ చేసే కట్టినా అన్నావు, అవునా? ఇప్పుడేమో మాట మార్చినావు, ఫ్లాట్లు కొన్నావు, అవునా? సో అయితే నువ్వు గెలువు అంటే నీ దగ్గర ట్రిక్ ఏముందో అది నాకు అనవసరం. బట్ నేను ఇక్కడ వరకు ఎందుకు వచ్చినా అంటే, మన ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకు చాలా కాల్స్ వచ్చినాయి, అసలు చెప్పలేనన్ని కాల్స్ వచ్చినాయి, అవునా? అంతమంది పైసలు పోగొట్టుకోరు, లక్షలు కాదు, 1 లక్ష కాదు, 2 లక్షలు కాదు, 18 లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా నాకు కాల్ చేశారు. కాల్ చేసి ఆ రాజు నంబర్ మాకు కావాలి, సో మేము ఇన్ని పైసలు పోగొట్టుకున్నాం, సో ఆయన దగ్గర మేము ఏమైనా నేర్చుకుంటాం, ఏమైనా ట్రిక్స్ ఏమైనా నేర్చుకుంటాం అని చెప్పి చాలా మంది కాల్ చేశారు. సో వాళ్ళకు నీకు డిఫరెంట్ ఏంది డిఫరెన్స్ ఏంది అసలు? ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి చెప్తా వాళ్ళకి, ఎవరైనా పోగొట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే, స్టార్టింగ్ ఏదైనా గేమ్ ఓపెన్ చేసి, అది మన ఇండియాని, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లీగల్ ఇచ్చినదైనా కానీ, లీగల్ ఇయ్యందైనా కానీ, ఏదైనా సరే ఓపెన్ చేస్తారు. ఒక 1000 10,000 పెడతారు, పోతాయి. మళ్ళీ ఒక 5,000 10,000 అంటే చిన్న అమౌంట్ పెడుతూ ఉంటారు. అట్లా 1 lakh అవుతుంది. అంటే 5,000 ఒకసారి 10,000 ఒకసారి 2,000 ఇట్లా మొత్తం కలిపితే ఒక 1 lakh అవుతుంది. అట్లా ఒక 10 lakh కూడా చేయొచ్చు. అట్లా చేస్తే ఎర్నింగ్ చేసుకోవడం కష్టం.
బట్ నా ట్రిక్ ఏంటంటే నేను ఎక్కడ పోయినా సరే సిక్కం మన గోవా కానీ సంథింగ్ లీగల్గా ఇచ్చిన ప్లేస్లో నేను తీసుకోపోవడమే 1 to 1,50,000 తీసుకుపోతాను. 1 to 1 lakh ఇట్లా 5,000 2,000 తీసుకోపోను. తీసుకుపోయి నేను అక్కడ ఎంత పెడతాను, అలాగే ఏ దాని మీద పెడితే వస్తాయి, ఎంత పెడితే వస్తాయి, ఎలా పెడితే వస్తాయి, ఈ ట్రిక్స్ నాకు తెలుసు కాబట్టి. ఎట్లా తెలుసు నీకు ఇవి? ఎట్లా తెలుసు నీకు? అంటే నాకు ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఎక్స్పీరియన్స్ ఉంది 5 years. 5 years. నీ ఏజ్ ఎంత ఇప్పుడు? 25 అంటే 20 సంవత్సరాల ఏజ్ నుంచే నువ్వు ఈ గేమ్ ఆడుతున్నావు. 2000 అటు ఇటు 2014 నుంచి 15-16 నుంచి నాకు దీని గురించి తెలుసు. సరే, మీ ఇంట్లో ఏమని చెప్పినావు గేమ్స్ ఆడుతున్నా నేను పోయి అని చెప్పినావా? చెప్పలే. ఇప్పుడు వాళ్ళకి అలా చెప్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఏంది ఇంతకి ఏం చేస్తున్నావు, గేమ్స్ అంటే ఏంటివి అట్లా అంటారు. బట్ నాది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది ఎర్నింగ్ విత్ రాజు అనే ఛానల్ ఉండే. ఎర్నింగ్ విత్ రాజు, అందులో నాకు యూట్యూబ్ సాలరీ నెలకు వద్దు లేదన్నా నా వ్యూస్ సుమారుగా ఒక 20 to 30K వ్యూస్ పోతున్నప్పుడు. అప్పుడు నేను హెల్పింగ్ అంతా చేస్తుంటే అప్పట్లో పోతుండే. అప్పుడు నాకు నెలకంటే యూట్యూబ్ నుంచి అటు ఇటు వద్దు లేదన్నా ఒక 80 to 90 వేలు వస్తుండే యూట్యూబ్లో. ఓన్లీ యూట్యూబ్ నుంచే చూసుకున్నట్టయితే. ఎప్పుడైతే ఎర్నింగ్ ఛానల్ పోయిందో గోవాకి అలవాటు అయిపోయినా. గోవాలో ఈ గేమ్స్ కానీ అక్కడ లీగల్ క్యాసినో ఆడతా. ఓకే, ఒక్కసారి గోవాకి వెళ్ళినప్పుడు ఎంత సంపాదించుకొస్తాం? చెప్పాను కదా నేను ఎవరికి. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు చెప్పారు కదా గోవాలో నేను ఆడినవి కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, చూపించమంటారా? చూపిస్తా. ఓకే, ఈయనే ఉన్నాయి. ఏం ప్రూఫ్స్? అక్కడ అంటే ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవ్వడం కానీ అక్కడ నేను గెలుచుకుంటే నాకు కొన్ని ఇస్తారు, కూపన్ కోడ్స్ ఇస్తారు. ఆ కూపన్ కోడ్స్ ఉన్నాయి, చూపిమంటే చూపిస్తా. అవి ఏం చూపియక నువ్వు. నేను అనేది ఏంటంటే నీలాగా విన్ కాకుండా చాలా మంది మోసపోతారు, పాపం చచ్చిపోతున్నారు చాలా మంది సూసైడ్ చేసుకొని. రీసెంట్ వాళ్ళకి ట్రిక్స్ చెప్పు నువ్వు. సరే ఇప్పుడు నువ్వు 1,00,000 రూపాయలు సంపాదించుకుంటే వాళ్ళు 10,000 సంపాదించుకుంటారు కదా పాపం. ఓకే. సో ఇంతమంది కాల్ చేసినప్పుడు నాకే అనిపించింది ఇంతమంది కాల్ చేస్తారంటే పాపం వాళ్ళకి ఏదైనా మనం హెల్ప్ అయ్యేటట్టు చేద్దాం అన్నట్టు నేను ఇంటర్వ్యూ చేసిన కాబట్టి నీకు నెక్స్ట్ వీక్ వస్తా అని చెప్పినా కానీ సో ఇక్కడ నేను దగ్గరలో వేరే షూట్కి వచ్చి సరే లొకేషన్ ఇట్లుంది కదా అని చెప్పేసి నేను రావడం జరిగింది. సో నేను ఇంకోటి ఏంటంటే నేను రాగానే వచ్చింది చూసి నీకు కోపం వచ్చింది, అవునా? కోపం కాదు, సడన్గా వచ్చినావు కదా అట్లా అని. లేకుంటే ఇట్లా ఉంటానా నేను, ఇంత ఇట్లా ఉంటానా? లేదంటే మంచిగా రెడీ అవుతుంటే కదా. అంటే ఏది బ్లేజర్ వేస్తావా బిజినెస్ మ్యాన్ లాగా? ఓకే, అట్లా తయారవుతారా? కాదు, మీరు మీ కొడుకు ఏం చేస్తుండో తెలుసుకోకుండా మీరు ఎట్లా వదిలేస్తారు? నాకు అర్థం కాదు. నేను ఇంతవరకు నా కొడుకు ఎక్కడ పోతున్నాడు ఏమని అడగలే. ఇప్పటి నుంచి అడగండి. అడుగుతాం. మీ కొడుకు ఏమన్నా దొంగతనం చేసి ఇల్లు పడితే ఏం చేస్తారు? దొంగతనం చేస్తే నేను దొంగతనం చేసేంత బుద్ధి మేము తెప్పియలేదు సార్. ఓకే, బుద్ధి మాకు ఉండేది 2 ఎకరాల పొలం. మా వీళ్ళ వదిలే ఉంది అన్న పిల్ల. ఆ భర్త చనిపోయాడు, ఆమెకి 2 కొడుకులు, నాకున్నది 1 కొడుకు. బిడ్డ పుట్టిన బిడ్డ కాలమైంది. ఆ 2 ఎకరాల పొలంలా 1 ఎకరా పొలం అట్టే ఉంది. ఆయమ కాడి దగ్గర మా కాడి దగ్గర పొలం మా అత్తమ్మ రాసిచ్చింది. ఇంకొక ఎకరా పొలం ఉంది కదా, ఆ దగ్గర ఆయన అమ్ముకునింది, ఆ దగ్గర మేము అమ్ముకున్నాం. అమ్మేసుకున్నాం. ఎందుకంటే నేను చెప్తే నుంచి మాకు 2 ఎకరాల పొలంలో సేర్ 1 ఎకరా, ఎకరాలో 1 ఎకరా అమ్మేసుకున్నాం. సేర్ 1/2 ఎకరా అమ్మేసుకున్నాం. ఇంకా 4,50,000 4,50,000 వెళ్ళిపోయినాయి అనమాట. ఇంకా అమౌంట్ వెళ్ళిపోయినాక ఇంక ఇప్పుడు అది ఇంకా అలానే పెండింగ్ లో ఉంది ఒకటి. ఇప్పుడేమో నేను ఇంక ఈ వర్క్ లో స్టార్ట్ అయినాక నేను ఈ ఎర్నింగ్ లో చేసుకున్నా. కానీ నేను ఎవరికైనా ఆడండి, మీకు వస్తాయి, మీరు గెలుచుకోండి, మీరు ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి అంతెందుకన్నా. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు చాలా మంది నష్టపోతున్నారు, వాళ్ళకి ఏదైనా ట్రిక్ చెప్పండి. ఇప్పుడు ట్రిక్ అంటే ఒక రకంగా కాదు నేను ప్లే చేసేది. నేను ఆడ ఒకసారి ఎంటర్ అయితే ఇప్పుడు మా అమ్మ మా నాయన ఎవరిని మర్చిపోతా. ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ కూడా అదే. చాలా మంది ఏం చేస్తారంటే లవర్ మీద సంథింగ్ అంటే ఉండే టెన్షన్స్, జాబ్ టెన్షన్స్, లవర్ టెన్షన్స్, ఇంట్లో ఫ్యామిలీ టెన్షన్స్ పెట్టుకుని కానీ ఎంటర్ అయినారనుకో, నేనే కాదు ఎవరైనా లాస్ అవుతారు. అన్ని టెన్షన్స్ తీసేసుకుని దాంట్లోకి ఎంటర్ అయితేనే 10 రూపాయలు సంపాదించుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే అలా చేసిన వాళ్ళకి రియల్గా మనీ వస్తాయని కూడా చెప్పను. ఎందుకంటే వాళ్ళు దాంట్లో ఉన్నారనుకో దాని ట్రిక్స్ కూడా తెలియాలా. ఇప్పుడు అన్ని దూరం ఉంటారు, అంటే అన్ని దూరం పెట్టుకుంటారు, టెన్షన్స్ అన్ని దూరం ఉంటాయి, కానీ ట్రిక్స్ తెలియాలి కదా ఫస్ట్. అట్లా తెలియకుండా చాలా మంది పోగొట్టుకుంటారు. ఇప్పుడు మీరు నన్ను అన్నారు, ఇప్పుడు నువ్వు గేమ్స్ ఆడతావు, అవి ఆడతావు, ఇవి ఆడతావు అని. ఇప్పుడు నేనే కాదు,
ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా, సోషల్ మీడియా ఏ యాప్ ఓపెన్ చేసినా, యాప్లో ఏ యాప్ ఓపెన్ చేసినా కూడా ఈ గేమ్స్ గురించే రన్ అవుతుంటాయి. ఈ గేమ్స్ గురించే రన్ అవుతుంటాయి. లీగల్ ఇల్లీగల్ మన దగ్గర తెలంగాణ మొత్తం ఆంధ్ర ఇల్లీగల్ ఇవి. మరి ఇల్లీగల్ అన్నప్పుడు వాటి గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నేను ఆడ మాట్లాడుతున్నా. నువ్వు చెప్తున్నావు కదా ఇప్పుడు. లేదు చెప్తున్నా రన్ అవుతున్నాయి అని. ఇప్పుడు యాడ్స్ రన్ అవుతున్నాయి. మరి ఇప్పుడు అట్లాంటప్పుడు ఈ ఫేస్బుక్, యూట్యూబ్ అన్ని బ్యాన్ చేయాలి కదా. మరి ఎందుకు పెట్టుకున్నారు అవన్నీ? ఇప్పుడు ఏ వీడియో ఓపెన్ చేసినా ఖచ్చితంగా ఒక గేమింగ్. సరే, రీసెంట్ గా నీకు ఎవరైనా పోలీస్ కాల్ చేసినారు? పోలీసులు కాల్ చేసినారు. ఏమన్నారు పోలీసులు కాల్ చేసి? వాళ్ళు కూడా పోగొట్టుకున్నారంట. ఓకే, నేను సజెషన్ అడుగుతురా? నన్ను సజెషన్ అడిగారు. ఒక్కరు కాదు, సుమారుగా ఒక అటు ఇటు ఒక 10 to 20 మెంబర్స్ దాకా అడిగారు. ఓకే, అడిగారు నన్ను. అమౌంట్ పోయినాయి ఏమన్నా చెప్పండి అంటే కూడా నేను ఎందుకు చెప్తా? ఓకే, వాళ్ళ అడ్రస్ మనకు తెలియదు. కాకపోయినా ఇట్లా చెప్పండి, నేను ఇట్లా పోలీసుని ఇట్లా పోయినా. అయితే బెట్టింగ్స్ అన్నిటికీ రారాజు ఈ ఎర్నింగ్ రాజా? నేను అట్లా అని నేను అనట్లేదు, నేను అందులో తోపు అనట్లేదు. కాకపోయినా నేనేందంటే తోపు కాబట్టే కదా ఇన్ని గణం కాల్సి వచ్చినాయి. కానీ అన్న నేను ఎర్నింగ్ చేసిన అంటే నా టెక్నికల్స్ ఏంటంటే నేను ఫోకస్ అంతా దాని మీద పెట్టినా. ఇప్పుడు ఏం చేస్తుంటారు అంటే ఒక జాబ్ మీద ప్రిపేర్ అవుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉంది కదా, ఈ మైక్ ఉంది, ఈ మైక్ మీద ప్రిపేర్ అవుతుంటారు. ఈ మైక్ ఎట్లా తయారు చేయాలి అంటే ఇట్లా ఒక 5 years ఎక్స్ప్రెషన్ తీసుకున్నారనుకో, వాళ్ళు ఒక రోజులో తయారు చేస్తారు ఎటువంటిది. కానీ నాకు అట్లా ఎక్స్ప్రెషన్ 5 years నుంచి ఈ గేమ్స్ అంటే ఏంటివి. ఒకసారి అది ఏదైనా ఏం చదువుకున్నాను? 7th class. 7th class చదువుకొని ఇన్ని కోట్లు సంపాదిస్తున్నావు అంటే నాకు ట్రిక్స్ తెలుసు. అట్లా అని ఇక్కడ సరే, ఆ ట్రిక్స్ నాకు చెప్తా. పోదాం, ఇద్దరం పోదాం గోవాకి. ఓకే, గోవాకు పోదాం, ఇద్దరం కలిసి గోవా పోదాం. గోవాలో నా పక్కనే కూర్చో. ఓకే, అండ్ గోవాలో నా పక్కన కూర్చున్న వ్యక్తి కూడా నాతో పాటు ఎర్నింగ్ చేసినాడు. ఓకే, కానీ అతను సజెషన్ ఇవ్వలే. సరే, నేను గోవాకి వస్తే ఎన్ని పైసలు తీసుకొని రావాలి? ఒక 2 lakhs చూసుకురా. విత్ ఇన్ ½ hour లో నీకు 1 lakh చూపిస్తా. అంటే 3 లక్షలు వస్తాయి నాకు. అంటే నీ 2 lakhs నీ పక్కన పెట్టంగా నేను ఇంకొక 1 lakh నీతో పాటు ఎర్నింగ్ చేసి చూపిస్తా. ఓకే, మన గోవా ఖర్చులు వెళ్ళకూడదు. ఓకే, సో అట్లా చాలా మంది పాపం అడుగుతున్నారు. వాళ్ళకి ఏమన్నా సజెషన్లు ఇవ్వగలవాను? బెస్ట్ సజెషన్ ఇస్తా. ఆడుకున్నాడమే బెస్ట్ సజెషన్. కానీ ఇంత సెల్ఫిష్నెస్ ఉంది చూడండి మనిషికి. సో నాకైతే నేను నిజం చెప్తున్నా, అంటే మీలో చాలా మంది నాకు కాల్స్ చేశారు. సో రాజు నంబర్ కావాలి, చాలా మంది ఇప్పటికీ నాకు మెసేజ్లు ఇస్తారు. మార్నింగ్ నేను లేవకముందే కాల్స్ ఉంటాయి, దాని తర్వాత పండుకునేటప్పుడు 12-1 గంటలకు కూడా కాల్స్ ఇస్తారు. ఓకే, జస్ట్ ఒక్క ట్రిక్ చెప్పొచ్చు కదా. నేను చెప్తానా? ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి, నన్ను మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి నేను మీ సబ్స్క్రైబర్స్ కోసం చెప్తా. ఓకే, ఏమని చెప్తారంటే ఇప్పుడు చాలా మంది మీకు కాల్ చేస్తున్నారు, నైట్ పూట కాల్ చేస్తున్నారు, పోగొట్టుకున్నారు, చాలా మంది లక్షల్లో పోగొట్టుకున్నారు. వాళ్ళకి ట్రిక్స్ చెప్పండి, వాళ్ళు నీతో పాటు కూడా ఎర్నింగ్ చేసుకుంటారు. ఇప్పుడు నేను చెప్తా, అది కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. కొంతమంది పోగొట్టుకుంటారు. తర్వాతకి ఏమని నిండేస్తారంటే ఒక రాజు చెప్పినాడు, ఆ రాజు వల్ల మేము లాస్ అయినామని చెప్పేసి మళ్ళీ యాడ్నో ఒకతోనే నన్ను ఇరికిస్తారు. అప్పుడు నేనే పోయి బొక్కలు కూర్చున్నా, నాకెందుకు చెప్పవని. అందుకే నేను ఎవ్వరికి చెప్పాను. ఇంట్రెస్ట్ నా దాంట్లో వీడియోస్ పెడతా. ఇంట్రెస్ట్ ఉంటే ఎర్నింగ్ చేసుకోండి, లేదంటే వదిలేయండి. ఇప్పుడు నేను ఎవరికి చెప్తా అంటే చెప్పను. కాకపోయినా చాలా మందికి ఇంట్రెస్ట్ కూర్చుని అంటే మైండ్ రిలాక్స్ అవ్వడానికి కొంతమంది ఏం చేస్తారంటే డబ్బు ఎక్కువ ఉన్నోళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. కొంతమంది చేస్తారంటే 30,000, 40,000, 50,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. పోయినా కూడా మాకేం కాదన్న సిచ్యువేషన్ ఉంటారు కదా. ఎవరైనా మైండ్ రిలాక్స్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉంటుంటుంది. అట్లానే గొంతుల మీద తెచ్చుకునే ఇంట్రెస్ట్ కాదు. నార్మల్గా వాళ్ళు ఎవరైతే ఎర్నింగ్ చేస్తారో అది వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది నేను చెప్పేది. ఇంకోటి ఏంటంటే ఇన్వెస్ట్మెంటే కాదు, అంటే పెట్టుబడి, అంటే గేమింగ్స్లో పెట్టుబడి పెట్టి గెలుచుకోవడమే కాదు, ఫ్రీగా మనీ డబ్బులు ఎలా సంపాదించాలనే దాంట్లో కూడా నా ఛానల్లో వీడియోస్ చేస్తాను. అంటే డబ్బులు పెట్టకుండా కూడా డబ్బులు వస్తాయి. ఓకే, డెఫినెట్లీ వస్తాయి. నేను సుమారుగా వద్దు లేదన్నా అప్పుడు ఇంతకుముందు ఉన్నప్పుడైతే డైలీ 1000 రూపీస్ సంపాదిస్తుంటే, డైలీ 1000 ఫ్రీగా. ఎటువంటి అసలు దాంట్లో మీరు డిపాజిట్ చేసే ఆప్షన్ కూడా ఉండదు. అంటే దాంట్లో మీరు పెట్టుబడి 10 రూపాయలు పెట్టాలంటే ఆప్షన్ కూడా ఉండదు దాంట్లో. కానీ నేను నిజం చెప్పాలంటే మీరు ఇంతమంది కాల్స్ మెసేజ్లు చేసినందుకు ఇంత దూరం వచ్చినా నేను అంటే ఈ పర్సన్ తోటి ఏమైనా ట్రిక్స్ మీకు చెప్పిద్దామని. కానీ ఇంకోటి ఏంటంటే ఈ బెట్టింగ్స్ ఇవన్నీ ఆడడం మాత్రం తప్పు. నేను కూడా చెప్తా తప్పు. కానీ ఏంటంటే మీరు ఇంతమంది మెసేజ్ చేసిరు, ఇంతమంది కాల్ చేసిరు కాబట్టి నాకు ఇప్పటికి ఈ రోజు కూడా కాల్ వచ్చింది. ఒక పర్సన్ కరుణాకర్ అని చెప్పేసి ఒక పర్సన్, ఆ పర్సన్ మెసేజ్లో కాల్స్ ఎన్ని చేస్తుందంటే నీ నంబర్ కావాలని చెప్పేసి. బట్ నేను ఏం చెప్పలేకపోతున్నాను, నాకేం తెలియదు కదా ట్రిక్స్. నేను నీ నంబర్ ఇవ్వాలా అంటే వద్దన్నావు. అవునా అంటే వద్దన్నా, నాకు మళ్ళీ కాల్ చేసి అది చేస్తారని చెప్పేసి. సో ఆయన ఏదో ట్రిక్స్ నేర్చుకున్నంట 5 సంవత్సరాల నుంచి, ఆయన మీకు చెప్పడంట. సో ఈ బెట్టింగ్స్ ఆడడమే తప్పు, మీరు ఆడకండి అని చెప్పేసి ఈ పర్సన్ కూడా చెప్తుండు. నేను కూడా మీరు నాకు కాల్ చేసి సతాయిస్తారు కాబట్టి ఇంత దూరం వచ్చి, అంటే ఈయన ఆడింది నిజమేనా, ఇన్నిగా డబ్బులు గెలిచిండా లేదా, అసలు ఈయన ఇల్లు కట్టిండా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి రావడం జరిగింది.
సో ఇల్లు మాత్రం ఈయన కట్టిన అని చెప్పిండు, కానీ వీళ్ళ అమ్మ నాన్న ఏమని చెప్తారు, మేము కూడా కొన్ని పైసలు వేసినా, మేము కష్టంతో మేము కట్టుకున్నాం ఇల్లు అని చెప్పేసి చెప్పిండు. ఇప్పుడు నిజం చెప్పు, ఆ ఎర్నింగ్ త్రూ ఏమేమి సంపాదించినావు జస్ట్ చెప్పు అంతే, నేను ఏం అడగా అన్న. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, నేను బయటికి పోతే ఎగ్జాంపుల్ నేను రియల్ ఎస్టేట్ కూడా చేస్తా. చాలా మంది తెలిస్తే ఇట్లా అట్లా అంటారు. సరే, రియల్ ఎస్టేట్ అంటే ఏంది? ఇది ఫ్లాట్లు తీసుకుని వేరే వాళ్ళకి ఎక్కువ రేట్ వస్తే అమ్ముకోవడం, తక్కువ రేట్ ఎంతకు తీసుకొని ఎంత కమ్మినావు ఎగ్జాంపుల్ చెప్పు. ఇప్పటికి ఒక 4 ఫ్లాట్లు అమ్మినా. ఎంతకు ఒకటి? అంటే వేరే వాళ్ళ నుంచి, అంటే ఇప్పుడు 10 లక్షలు పడినది ఎగ్జాంపుల్ చెప్తున్నా, 10 లక్షలు పడినది 12 లక్షలకు అమ్మడం. ఓకే, 2 లక్షలు నీకు వస్తుందా? అంటే ఇప్పుడు నీ ఫ్లాట్ ఎగ్జాంపుల్ గా వేరే వాళ్ళ ఫ్లాట్ ఉంది, నువ్వు కొనుక్కుంటావు, ఈ ఫ్లాట్ నీకు ఎంత డిమాండ్ చేస్తుంది అంటే 10 లక్షలు చేస్తుంది అంటావు, కానీ అది పడింది వాళ్ళకి 8 లక్షలే ఫ్లాట్, కానీ వాళ్ళు నీకు అమ్మేది 10 లక్షలు. అంటే ప్రాఫిట్ ఎంత వస్తుంది? 2 lakhs వస్తుంది. 2 lakhs ఎంత నాకు 50 to 20,000 30,000 ఇస్తారు అట్లా. అండ్ ఇంకోటి ఏంటంటే నా సొంతం బిజినెస్ కూడా ఉంది. నేను కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నా, ఫ్లాట్ల బిజినెస్ స్టార్ట్ అవుతున్నా అంతేగాని. ఇంకోటి ఏంటంటే స్వయంగా నాకు కూడా ఒక చిన్న డాబా ఉందన్నమాట ఎరవాలిలో, అందులోనే నేను కూడా ఎర్నింగ్ చేస్తూ ఉంటాను. అంటే కాదు రాజు, నేనైతే కొంచెం బ్యాడ్గా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే నేను ఇంత దూరం వచ్చింది ఈ పబ్లిక్ నా వ్యూవర్స్ కోసం, నేను ఇంత దూరం వచ్చిన అంటే ఇంతమంది నష్టపోయారు. 18 లక్షలు అంటే మాటలా, ఒక్కొక్క ఇంట్లో 18 లక్షలు, 5 లక్షలు, 2 లక్షలు ఇట్లా నష్టపోయారు వాళ్ళందరూ, మోసపోయారు వాళ్ళు. సో వాళ్ళకి ఏదన్నా నువ్వు చెప్తావని, ఎందుకంటే వాళ్ళ ఆడడం కూడా తప్పే, బట్ వాళ్ళకి ఏదన్నా అంటే నేను నీ ఇంటర్వ్యూ చేసినందుకు ఇంతమంది నాకు కాల్ చేశారు. సో వాళ్ళకి ఏదో అంటే ఎవరెవరు ఆడుతున్నారో వాళ్ళకి చిన్న హెల్ప్ అవుతుందని నేను ఇంత దూరం వచ్చిన. సో నువ్వు ట్రిక్స్ చెప్తా అని చెప్పలే, ఇంతకుముందు చెప్తా అని చెప్పేసి చెప్పలేవు. సో నేను కూడా ఏం చేయలేను. సో ఆయన చెప్తా అని చెప్పి చెప్తలేడు, అంతే కదా, చెప్పవు అంతే కదా. ఎందుకంటే నేను చెప్తా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతమంది బెట్టింగ్ యాప్స్ త్రూ అది పైసలు పోగొట్టుకుని మనం న్యూస్లలో చూస్తున్నాం. సో ఇట్లాంటి జరగకుండా నువ్వు ఏదైనా ట్రిక్ చెప్పరాదు? రీసెంట్ గా చెన్నైలోనే హస్బెండ్ ఆఫ్ చేసినాడని వైఫ్ సూసైడ్ చేసుకుని చనిపోయింది. మరి ఇట్లాంటి వాళ్ళ కోసం నువ్వు ఏదైనా చెప్పొచ్చు కదా ట్రిక్. సరే అన్న, దీని మీద నువ్వు నాకు ఒకటి మంచి క్వశ్చన్ ఇస్తున్నావు. రీసెంట్ గా నేను ఇంటర్వ్యూ చేసినాక కొంతమంది నాకు కూడా మెసేజ్ చేశారు, ఏంటంటే కనుక రాజు బ్రదర్ మీరు ఇంటర్వ్యూ చూశాను, నాకు సుమారుగా ఒక 10 lakhs పోయినాయి, ఒక 20 lakhs పోయినాయి. అంటే వేరే వాళ్ళు వేరే చోట పోగొట్టుకొని నాకు మెసేజ్ చేస్తున్నారు. బట్ అది వాళ్ళు ఏమంటారు అంటే కొంతమంది నీ వల్ల నేను పోగొట్టుకున్నా అంటే సంథింగ్ ఇట్లా అంటారు. కాకపోయినా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో ఉన్నాయి, ఆ సోషల్ మీడియా యాడ్స్ మొత్తం ప్లే అయ్యేవి. అవి తెలంగాణలో ఇల్లీగల్ అని తెలుసు, అయినా కూడా ప్లే అవుతున్నాయి. దాన్ని ఎవరేమైనా చేస్తున్నారో ఎవరేం చేయట్లే, కానీ ప్లే చేస్తున్నారు. వన్స్ నేనేం చెప్తానంటే, ఇప్పుడు నేను చెప్తా, మీరు చెప్పినట్టు మీ వ్యూసర్స్కి నేను చెప్తా, ఈ విధంగా ఆడండి, ఈ విధంగా ప్లే చేసుకోండి, గెలుస్తారని చెప్తా. అప్పుడేం జరుగుతుందంటే వాళ్ళు ప్లే చేస్తారు. కొంతమంది అంటే సంథింగ్ నేను చెప్పిన ట్రిక్లో కాకుండా డిఫరెంట్గా ప్లే చేశాను, పోగొట్టుకుని తర్వాతకి ఏమని చెప్తారు, ఇట్లా ఈ ఇంటర్వ్యూలో చూశాను ఆ రాజు వల్లనే నేను పోగొట్టుకున్నా అని చెప్పేసి నన్ను ఇరికి నీకు. సో మొత్తానికి అయితే చెప్పాలనుకోవట్లేదు, నువ్వు ఇండైరెక్ట్గా గదే చెప్తున్నావు, నాకు అర్థమైంది. సరే, ఇప్పుడు నువ్వు ఇన్ని కన్నా డబ్బులు సంపాదించినావు, ఇల్లు కట్టినావు. ఇంతకుముందు మీ అమ్మగారు కూడా చెప్పడం జరిగింది, చాలా మందికి హెల్ప్ చేసిరు అని చెప్పి. నా ఇంటర్వ్యూలో కూడా నువ్వు చెప్పడం జరిగింది, నేను ఒకళ్ళకి ఇల్లు కట్టించిన అని చెప్పేసి. సో ఆ ఇల్లు నిజంగా కట్టించిన. సరే, నువ్వేం మాట్లాడకు. మీ కొడుకు ఎవరికైనా ఇల్లు కట్టించిండా? ఎడా? ఎన్ని పైసలు ఖర్చు పెట్టి కట్టించింది? 4 లక్షలు 5 లక్షలు కట్టించింది. ఎన్ని లక్షలు? 4-5 లక్షలు కట్టించింది. 4 లక్షలు పెట్టి కట్టించిన. వాళ్ళు కూడా ఎన్ని లక్షలు పెట్టి కట్టించిన? 1,50,000. 1,50,000. మీ ఇంట్లో చెప్పినావు? అది తెలియదు వాళ్ళకి, వాళ్ళు వేరే వాళ్ళు చెప్తే, అంటే వాళ్ళకి వేరే వాళ్ళు, నేను ఏ విషయమైనా వీళ్ళకి చెప్పను. నేను 10 రూపాయలు బయట పెట్టినా పెట్టకున్నా, ఏదైనా తీసుకోకున్నా వీళ్ళకి చెప్పను. బయట ఇప్పుడు కన్న తల్లిదండ్రులు కొడుకు ఏం చేస్తుండో తెలుసుకోవాలి కదా మీరు. అంటే వీళ్ళే కాదు, ఏ పేరెంట్స్ అయినా కానీ పిల్లలు ఏం చేస్తారో తెలుసుకోవాలి. ఎక్కడికి వెళ్తారు, కాలేజ్కి వెళ్తుర్రా, లేకుండా బయటకు వెళ్తురా, ఎక్కడ ఆడడానికి పోతురు, వాళ్ళకి ఇచ్చిన పైసలు ఏం చేస్తారు, సినిమాలకు పోతుర్రా, అసలు చదువుకుంటుర్రా, అసలు పాస్ అయ్యరా, ఫెయిల్ అయ్యరా, అసలు ఏం చేస్తారు, వాళ్ళ ఫోన్లలో ఏం చూస్తారు, ఇవన్నీ మీరు చూడాలి. చూడకుండా ఉంటే అది కష్టం. అంటే ఈ పర్సన్ అయితే ఏదో పైసలు సంపాదించి పెడుతుంది కాబట్టి వీళ్ళకి కూడా హ్యాపీగానే ఉంది. రేపు పొద్దున ఏదైనా తప్పు చేస్తే అప్పుడు మీకు కూడా బాధనే ఉంటుంది కదా. ఒకటి ఏంటంటే మీరు చెప్పింది కరెక్ట్. అండ్ వన్స్ ఏంటంటే నేను కూడా చెప్తున్నాను మీ వ్యూజర్స్కి, చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేసి గెలుచుకుందాం, పోయిన మనీ అయినా రికవరీ చేసుకుందామని వచ్చి పోగొట్టుకుంటున్నారు. వన్స్ ఏంటంటే స్టార్టింగ్లో నేనైతే ఒక 1,50,000 2 లక్షల దాకా పోగొట్టుకున్నా. స్టార్టింగ్ అంటే ఏం లేనప్పుడే పోగొట్టుకుని ఏం చేయలేకైతే ఉన్నా. దయచేసి ఆడకుండా ఉండడమే మంచిది. స్వయంగా అక్కడ మనమే గేమ్ పెట్టుకుని కూడా ఆపరేట్ చేసుకుని అడిగే దిక్కేలేరు అక్కడ. అంటే లీగల్గా ఇచ్చినారు అక్కడ. ఇక్కడ ఏంటంటే ఇల్లీగల్. ఇక్కడ చాలా ప్యూర్ ఫ్యామిలీస్ ఉంటారు, అంటే ఏం లేని వాళ్ళు ఉంటారు కదా. ఇక్కడ ఆడితే పోగొట్టుకుంటారని తెలుసు. సరే, ఇంకా ఎన్ని రోజులు ఆడదాం అనుకుంటున్నాను? ఇంకా రేపు మాపు మళ్ళీ పోతా, మళ్ళీ గెలవడానికి గెలుస్తా, పక్కాగా గెలుస్తా. పోయినప్పుడల్లా గెలుస్తూనే ఉంటావు, ఎప్పుడు పో. డబ్బులు నాకు ట్రిక్ తెలుసు కదా. ఫస్ట్ స్టార్టింగ్ పోయినా 50,000 పెట్టుకుంటే 50,000 పోయినాయి. సరే, ఇప్పుడు నువ్వు గోవాకి వెళ్తావు కదా, ఎన్ని అవర్స్ దానిపైన వర్క్ చేస్తావు?
అంటే గేమ్ ఆడుతావు ఒక హాఫ్ అన్ అవర్ దాని మీద ఆడతా. సరే హాఫ్ అన్ అవర్ గేమ్ ఆడితే ఎంత డబ్బు సంపాదిస్తావు? అది నేను చెప్పాను కదనా, మీరు రాండి, మీరు నాతో పాటు వచ్చి కూర్చోండి, నేను ఎంత సంపాదిస్తానో మీరు చూస్తారు కదా లైవ్ లో. ఓకే ఎగ్జాంపుల్, ఇప్పుడు మన వ్యూవర్స్ మొత్తం పిక్నిక్ లాగే వెళ్దాం అంటారు ఒక బస్సు కట్టుకొని, ఓకే వాళ్ళందరూ రానియా? నేనైతే వద్దని చెప్తా. అంటే నేను కదా. కాదు 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 మీరు చెప్పారు కదా వస్తే రాని, కానీ నేనైతే ఎవరు చెప్పాను, నేనైతే ప్లే చేసుకుంటా. వాళ్ళు చూసే చూడని, చూడకూడదు, కానీ నేను ఏ విధంగా ప్లే చేస్తానో వాళ్ళు చూస్తే చాలు. ఓకే అంటే నేను ఎర్నింగ్ చేసుకుంటా, అక్కడ నుంచి నేను ప్రాఫిట్ తీసుకుంటా, కానీ నేను దీని మీద పెడుతున్నా ఎవరికి చెప్పాను, నేను పెడతా అక్కడ అంతే. పెట్టి నేను ఊక చూస్తూ ఉంటా, ప్లే అవుతుంది, నేను ఎర్నింగ్ చేసుకుంటా. డిషం కాకుంటే 10 లారీలు రాకొక్కు. కాదు నేను ఒకటి చెప్తా, ఇప్పుడు కాదు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి పాపం వాళ్ళకి ఏదైనా హెల్ప్ అవుతుంది అని చెప్పి, ఎందుకో నాకు చాలా మంది మెసేజ్ చేసినప్పుడు పాపం అనిపించింది. 10 రూపాయలు పోతేనే మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఏమనిపోయేది, డబ్బు లేనప్పుడు 10 రూపాయలు లేవే అన్నట్టు ఒక బాధ ఉంటుంది. సో వాళ్ళకు కూడా ఎంత బాధ అవుతుందో ఎవరికి తెలియదు. ఒకటి మీరు వాళ్ళ గురించి నేను ఇంత దూరం వచ్చిన. సో వాళ్ళు ఆడడం తప్పు, పోగొట్టుకోవడం తప్పు. ఓకేనా? అసలు ఆడడమే తప్పు. వాళ్ళు ఆడడం తప్పు, నువ్వు చెప్పకపోవడం తప్పు, ఇద్దరిది తప్పే. నేను చెప్పకపోవడమే కరెక్టేనా? ఇప్పుడు నేను చెప్పినాను అనుకో, తర్వాత నేను డబల్ మీనింగ్ వస్తుంది నాకు. ఈ రాజు వల్లనే నేను పోగొట్టుకున్నా, ఈ రాజే నాకు ఇవ్వాలని చెప్పేసి ఇటువంటి మీనింగ్స్ వస్తాయి నాకు. అందుకే నేను ఎవరికి కాదు మరి బెట్టింగ్స్ ఇవి ఆపవా ఇంకా? అంటే నేను ఇక్కడ ఆపుతా, ఇక్కడ ఈ తెలంగాణలో ఇక్కడ నేను దీనిలో జోలికి పోను. కాకపోయినా గోవాలో పోతే మాత్రం నేను ఖచ్చితంగా ఎర్నింగ్ చేసుకుంటా. ఓకే, అంటే గోవాకి వెళ్ళి అందుకే గోవాకి వెళ్తున్నావు. గోవా నాకు ఇష్టం. ఓకే, మినిమం ఒక 2 పైసలు సంపాదించే పెడుతుంది కదా, ఎందుకు ఇష్టం ఉండదు? అంతే కదా. అంటే నాకు ఎర్నింగ్ అంటే చాలా ఇష్టం అన్న. వన్స్ ఏంటంటే జనాలను ముంచైతే కాదు, అక్కడికి వెళ్ళి ఎర్నింగ్ చేసుకోవడం అంటే ఇష్టం. మీ కొడుకు ఇప్పటి వరకు మీకు బంగారం ఏమని ఇప్పించిందా? లేదన్నా, బంగారం ఇప్పలేదు. ఓకే, మా అమ్మ మాకు పెళ్ళి అప్పుడే మా అమ్మ నాకు పెట్టింది బంగారం. ఓకే, నీ కొడుకు నీకు ఏమి ఇప్పలే ఇప్పటి వరకు? మీ అమ్మకు ఒక గిఫ్ట్ ఇవ్వలేదు? వాళ్ళు అడిగితే ఇప్పిస్తా, అడగంది నేను అడిగితే ఇప్పిస్తా. నాకు చచ్చిపోయేదాన్ని నన్ను బతికిచ్చాడు. ఓకే, అదొక్కటే సంతోషం మాకు సార్. నాకు బెడ్ పోతుండే, మూత్రం పోతుండే, వారంలో మంచాల్లో పడిపోయినాను. నా కొడుకు నా భర్త చచ్చిపోతుందని నోరు లేని జీవాలు మేకలు ఇంటికాడ ఏడిచి నన్ను కర్నూలు తోలుకుపోయి ఇదే ఊర్లో డాక్టర్ ఉంది అనుకుంటే అడ్రస్ రాసిస్తే అనంత హాస్పిటల్లో ఏదో అడ్రస్ రాసిస్తే ఆడికి పోయి జాయిన్ చేసి ఇచ్చి అప్పుడప్పుడు గర్భసంచి ఆపరేషన్ చేయించి 1 నెల వరకు సన్న వీళ్ళలాగా కాపాడుకున్నారు. అన్న వీళ్ళు నన్ను బతికించుకున్నారు. అదే నాకు పెద్ద బంగారు. మా అమ్మ పెట్టింది బంగారు, నాకు అదే చాలు. 2 మేకలు పట్టించింది మా అమ్మనే. అమ్మా ఇగో నేను ఉత్తగా అడిగిన, ఎందుకంటే మీ అమ్మకి ఏమైనా ఇప్పించాను. సపోజ్ గా నేను కూడా నా కొడుకుని కన్నాను, పెంచినాను. బిడ్డ ఒక కొడుకు అయితే తెల్లపసిరికలే, బిడ్డ చనిపోయింది, కొడుకు ఒక్కడే. ఆస్తి అమ్మినాను, 5 లక్షలు వచ్చిందా. బాగిలకే బాగిలికి పోయి 1500 మిగిలినాయి అన్న. పాత కొట్టాలు, జమ్ము కొట్టాలు, ఒకటి మేకలు. కాదు, ఇల్లు కట్టక ముందుకు మీరు ఫస్ట్ ఎందులో ఉండే? ఇప్పుడు మీరు నిలబడిన స్థలంలోనే, ఇప్పుడు మనం నిలబడిన స్థలంలోనే జమ్ము ఉంటది కదా, చెరువు, అంటే మన చెరువు దగ్గర ఉంటది అది. ఉన్నాను నేను, అది తీసుకొచ్చి జమ్ము కప్పుకొని జమ్ములో కూర్చొని ఉండేవాళ్ళం. అంటే ఇంకా అట్లా ఇంకా నేను ఇంకా హోటల్లో పనిచేసేవాడిని. హోటల్లో పనిచేస్తూ ఇంకా నెమ్మదిగా సోషల్ మీడియా అంటే ఏంది అని మొత్తం నేర్చుకున్నా. అంటే దాంట్లో మీద అవగాహన ఉండేలే, ఈ ఆన్లైన్లో ఏంది ఇవన్నీ. మన హైదరాబాద్ పోలీసు వాళ్ళు చాలాతోనే అరెస్ట్ చూసినా అవి ఏంటివి ఇవన్నీ అన్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఇవి ఇట్లా ఆన్లైన్లో జరుగుతున్నాయని చూస్తే మొత్తం. కానీ కొన్ని వేల ఉన్నాయన్న. ఇప్పుడు జనాలను ఆడడం తప్పు కాదన్న. ఇప్పుడు మీ వ్యూసర్స్ది, మీ సబ్స్క్రైబర్స్కి ఇవి ఆడడం తప్పు అనడం తప్పే కాదు. ఎందుకు కాదంటే కూడా చెప్తాను నేను. ఇప్పుడు ఆపరేట్ చేసేతోళ్ళు ఆడున్నారు, గేమ్ ఆపరేట్ చేసేతోళ్ళు ఆడున్నారు, వాళ్ళని పట్టుకుంటే ఇవన్నీ ఆగిపోతాయి. వాళ్ళని పట్టుకుంది ఇవన్నీ ఆగాలంటే ఎక్కడ? సుమారుగా మన ఇండియాలోనే కొన్ని కోట్ల ఇల్లీగల్ నడుస్తున్నాయి. కానీ చాలా మంది పాపం పోగొట్టుకుంటున్నారు. ఇంట్లో చెప్పుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుసా, పోగొట్టుకొని. సో నేను చాలా మంది నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా నేను చూసినా కదా. సో ఏదో వాళ్ళకి ఏదైనా మన వీడియో వల్ల హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను ఇంత దూరం వస్తుంది తప్ప. సో అంటే ఇంత దూరం వచ్చినందుకు నువ్వు చెప్తావు అనుకున్నావు, చెప్పలే. అయితే నువ్వు ఇల్లు కట్టించిన అన్నావు కదా, ఇల్లు కట్టినావు, చాలా మందికి సర్వీస్ చేస్తున్నావు. సో ఆ ఇల్లు ఎక్కడ కట్టించినా ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్దాం, ఓకేనా? సో నిజంగా వాళ్ళకి కట్టించినావా లేదా అనేది మనం తెలుసుకుందాం. ఒకసారి ఇల్లు ఒకసారి చూడండి. అంటే ఒక గుడిసెలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్నారు అంటే ఈ పర్సన్ ఏ ట్రిక్స్ తోటి ఎట్లా చేసి ఎట్లా సంపాదించిందో మనకు తెలియదు, కానీ సంపాదించడం మాత్రం సంపాదించినాం, అవునా? సో ఒక్కసారి మీరు ఇల్లు చూడండి. ఇల్లు చూసిన తర్వాత మనం ఈయన ఎవరికైతే ఇల్లు కట్టించిండో వాళ్ళ దగ్గరికి వెళ్దాం, అది నిజమా కాదా అనేది వాళ్ళతోటి మాట్లాడి మనం తెలుసుకుందాం.
దాని తర్వాత ఇక మనం ఏం చేయలేము, ఈయన ఏం ట్రిక్స్ చెప్పడంట. సో నేను కూడా మీకు ఏం చెప్పలేను. జస్ట్ నేను ఒక్కటే చెప్తా, ఈ యాప్స్ ఇవి ఉత్తగ పుణ్యానికి పైసలు వస్తున్నాయంటే అస్సలు నమ్మకండి. ఈ మధ్య ఎక్కువ స్కామ్స్ కూడా నడుస్తున్నాయి. ఎట్లా అంటే మీరు 500 ఇస్తే మీకు ఇది గిఫ్ట్ వస్తుంది, దాని తర్వాత మీకు లాటరీ తగిలింది, ఇది తగిలింది, అది తగిలింది, మీరు ఫస్ట్ పైసలు వేయండి, అది అని ఫుల్ స్కామ్స్ నడుస్తున్నాయి. అది అంటే ముంబై నుంచి కాల్స్ రావడం, ఢిల్లీ నుంచి కాల్స్ రావడం, ఇట్లా చాలా జరుగుతున్నాయి. సో ఇవన్నీ ఫేక్. ఎవ్వడు మీకు పుణ్యానికి డబ్బులు ఇయ్యడు, కష్టపడితేనే పైసలు వస్తాయి. సో ఎవ్వరు కూడా ఇట్లాంటివి నమ్మొద్దు. మీరు నాకు ఇంతమంది మెసేజ్లు కాల్ చేసినందుకు ఈ పర్సన్ దగ్గరికి నేను రావడం జరిగింది, కానీ ఈ పర్సన్ మాత్రం అసలు చెప్పట్లే. సో ఆయన మరి ఎందుకు చెప్తలేడో మనకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం చెప్తుండే ఆయన కూడా. సో మీరు డబ్బులు పోగొట్టుకోవద్దు కాబట్టి మీరు బెట్టింగ్స్ అవి పెట్టకండి అని చెప్పైతే ఒక మంచి విషయం చెప్తుండు. దానికైతే నేను అప్రిషియేట్ చేస్తాను. సో ఆయన పైసలు గెలుచుకుంటుండో ఆయన ట్రిక్స్ యూజ్ చేసుకుంటూ ఏం చేసుకుంటో మనకు సంబంధం లేదు. అది ఆయన అంటే పోతున్నాయా పోతున్నాయా ఆయనకు తెలుసు, కానీ మనకు సంబంధం లేదు. బట్ మీరు మాత్రం పోగొట్టుకున్న వాళ్ళు ఇంకోసారి ఆడి పోగొట్టుకోవద్దు. సో మన శివ స్టూడియోస్ త్రూ నేనైతే మీకు చెప్పేది ఒకటే, ఈ బెట్టింగ్ యాప్స్ని మీరు ఆడకండి, ఆడొద్దు, అసలు ఏ స్కామ్స్లో మీరు ఇరకకండి. సో దయచేసి చెప్తున్నా, పేరెంట్స్ని బాధ పెట్టకండి. చాలామంది సూసైడ్లు చేసుకుంటారు, అవన్నీ చేసుకోవద్దు. ఇట్లాంటి వాటికి మీరు వెళ్ళి అడిక్ట్ అయ్యి అవన్నీ చేసుకోవద్దు అనేది నా ఒక్క సజెషన్. ఏమో చెప్తున్నావు అన్న? ఏం లేదు, ఇప్పుడు మీ సోషల్ మీడియా తెలుసు కదా, ఇన్స్టాగ్రామ్, దాంట్లో వచ్చేటివి రియల్గా అమౌంట్ క్రెడిట్ అయినట్టు చూపిస్తున్నారు, యాడ్గా ప్లే చేస్తున్నారు. అంటే యాడ్గా ఆపరేట్ చేసి అమౌంట్ అకౌంట్లో పడినట్టు చూపించడం కానీ, లేదంటే ఇట్లా క్లిక్ చేయడం అకౌంట్లో క్రెడిట్ అవ్వడం, లేదంటే అకౌంట్ బ్యాలెన్స్ నిండిపోవడం, ఇవన్నీ చూపిస్తున్నారు. అంటే ఇది ఒక గేమ్ ఉంటుంది చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తారు. సో ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అవి తగ్గిస్తే బెటర్. ఎందుకంటే మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళందరూ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీ అడుగుల్లో వీళ్ళు అడిగేసి పైసలు సంపాదించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. సో అది ఫేక్ అని చెప్పి వాళ్ళకి తెలియదు, బట్ మీరు పైసలు తీసుకునే వాళ్ళకి మీకు తెలుసు కాబట్టి. సో ఇట్లాంటివి కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ తగ్గిస్తే బెటర్. సో ఇంకా నేను ఫైనల్గా ఎవరికన్నా ఏమని చెప్పాలనుకుంటున్నా, ఎవరు బెట్టింగ్ జోలికి వెళ్ళకండి, పోతే మాత్రం సర్వనాశనం అవుతారు. ఒకటేంటంటే ఈ గేమింగ్సే కాదు, గేమింగ్స్ లాంటివి చాలా అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నన్ను కూడా చాలా మంది క్వశ్చన్ చేశారు కదా, బ్రదర్ మీరు చేసేది ఏంది, మీరు కూడా గేమ్స్ ఆడుతున్నారు కదా అని. సో నేను కూడా ఒకటే చెప్తాను, నేను ఎవరిని కూడా ఆడండి, మీరు గెలుచుకోండి, మీరు సంపాదించండి అనేది చెప్పాను. సో నేను వితౌట్ ఇన్వెస్ట్మెంట్, అంటే పెట్టుబడి పెట్టకుండా కూడా సంపాదించే మార్గాలు అయితే దాంతో చాలా అయితే ఉన్నాయన్నమాట. అవైతే చెప్తాను. వన్స్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ జోలికి నేను చేసినా సరే అంతేందుకు, నేనే ఏదైనా వీడియో చేసి నేను జాయిన్ అవ్వన్నా ఎవరికి చెప్పను. కానీ నన్ను ఒకవేళ నా వీడియో చూసి కూడా బ్రదర్ మీ వల్ల నేను నష్టపోయినని అయితే అనకండి. ఒకవేళ చూసి ఇంట్రెస్ట్ ఉంటే ఆడండి, లేదంటే వదిలేయండి. ఫస్ట్ వదిలేయడమే బెటరు, అస్సలు ఆడకండి. ఏ గేమ్స్, నేను వీడియో కాదు ఏ యూట్యూబర్ అయినా వీడియో చేస్తే ఆడకండి. వాళ్ళ మాటిని లింక్స్ క్లిక్ చేయడం, వాళ్ళ మాటిని గ్రూప్లో జాయిన్ అవ్వడం ఎవ్వరు చేయకండి. నేను చెప్పినా కూడా చేయకండి, ఓకేనా? సో ఇంకోటి ఏంటంటే ఫైనల్గా వీళ్ళ అమ్మ నాన్నకి ఒకటి నేను చెప్పాలనుకుంటా. సో ఇన్ని రోజులు అంటే మీ కొడుకు ఎక్కడ పోతుండో ఏం చేస్తుండో మీకు తెలియదు, బట్ తెలుసుకోవాలి. ఏ టైంలో ఎక్కడ ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏంది అనేది మీరు తెలుసుకోవాలి. పేరెంట్స్ అన్నప్పుడు మీ బాధ్యత, అంటే మీ ఒక్కరికి కాదు, అంటే ఎవరెవరు ఈ వీడియో చూస్తున్నారు అంటే యంగ్స్టర్సే కాదు, పేరెంట్స్ కూడా చాలామంది చూస్తారు. సో మీ అబ్బాయిల పైన మీ అమ్మాయిల పైన ఒక కన్నేసి పెట్టండి. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు. ఇప్పుడు సోషల్ మీడియా త్రూ చాలా మంచి పనులు జరుగుతున్నాయి, చెడు పనులు కూడా జరుగుతున్నాయి. సో పిల్లల పైన ఒక కన్నేసి పెడితే అసలు మీ పిల్లలు ఏంటి అనేది మీకు తెలుస్తుంది. సో దయచేసి ఇది ఒక్కటైతే మీరు పేరెంట్స్గా ఒక్కటి ఇది చెయ్యండి. ఎందుకంటే ఈ సోషల్ మీడియా వల్ల చాలామంది పిల్లలు చెడుదారులో కూడా పడుతున్నారు కాబట్టి. సో దయచేసి ఇది ఒక్కటి చూడండి. సో ఫైనల్గా నువ్వు ఇల్లు కట్టించినావా లేదా అనేది మనం తెలుసుకుందాం. సో ఎప్పుడు ఆడికి వెళ్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ. సో వెళ్దాం పద. ఓకే. సో మొత్తానికైతే రాజు అంటే ఒకరికి ఇల్లు కట్టించినట్టు మనకు చెప్పడం జరిగింది కదా. సో వాళ్ళ ఇల్లు చూపించడానికి తీసుకొని వచ్చిండు. అది నిజమా కాదని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. సో వాళ్ళ ఇల్లు ఇదే అంట. సో ఫస్ట్ ఇట్లా ఉండే ఇట్లా చేపించిన, ఇట్లా ఉండే ఇట్లా చేపించిన. ఓకే. ఎట్లా తెలుసు వీళ్ళు నీకు? ఆయన ద్వారా తెలుసు. ఓకే, అంటే ఆయన ద్వారా తెలుసు. ఓకే, ఆయన ద్వారా తెలుసు. ఆయన ఎట్లా తెలుసు మీకు? ఆయన నాకు పరిచయం. అంటే ఇంతకుముందు గద్వాలలో ఉన్నప్పుడు. మీ పేరు? షరీఫ్. ఓకే. సో ఎట్లా తెలుసు రాజుని మీకు? పరిచయం. ఎట్లా పరిచయం అంటే గద్వాల్లో మేము అందరం యూట్యూబ్ నుంచి పరిచయం. ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఓకే, న్యూస్ లో చేస్తాడు, న్యూస్ రిపోర్టర్. ఓకే, అట్లా పరిచయం. ఓకే. ఇది మీదేనా ఇల్లు? మీ అక్క వాళ్ళ? అక్కది. ఓకే, సరే మనం లోపలికి వెళ్దాం. ఒకసారి వాళ్ళ అంటే ఇంటి ఓనర్ వాళ్ళతో మనం మాట్లాడదాము. వచ్చేయండి లోపలికి.
మీ పేరు? రేష్మా సార్. మాది సారే కట్టించినాడు మాకు ఇల్లు 1,30,000 ఇచ్చి కట్టించినాడు సార్ మాకు లేక. ఓకే, మీ పేరున్నా? నా పేరు భాష. భాష. సో ఎట్లా తెలుసు రాజు మీకు? మా బావ. మీ బామ్మర్ది తోట? అవును సార్. ఓకే, ఏమన్నాడు ఫస్ట్ రాజు వచ్చి మీతోటి? మాతోట మీకు ఇల్లు ఉందా లేదా, ఇల్లు ఎవరు కట్టించలేరు కదా అంటే ఏం లేదు సార్ మాతో లేక కట్టుకోలేము మేము చాలా రోజులు గుడిసెల్లో ఉంటున్నాం అంటే యాక్చువల్గా జరిగింది ఏంటంటే యూట్యూబ్ ద్వారా కొంచెం యూట్యూబ్ చూస్తుంటా ఓకే అన్నది వచ్చింది, టెలిగ్రామ్ యూట్యూబ్ దాంట్లో ఓకే చూడడం ద్వారా వచ్చింది. నేను ఏం చేసిన, ఇట్లా మెసేజ్ చేసిన, అన్న నాకు కొంచెం పర్సనల్గా కలవాలని ఉంది, కొంచెం మీట్ కావాలా అంటే సరే ఏంటికి నేను ఎవరిని కలవాను, ఏంటికి కలవాలి ఏంటి అంటే వెళ్ళినా కొంచెం మా అక్క వాళ్ళకి కొంచెం ఇల్లు కట్టిద్దామని అనుకుంటున్నాం. మీరు చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు కదా, మీరే చూసి మీకు తోచినంత ఇవ్వండి. మంచి ఒక నా మనసులో అనుకునేది ఏంటంటే 30,000 ఇచ్చినా మంచి గుడిసె వేపిద్దాం, పోయింది గుడిసె అని మనసులో అనుకున్నా. కానీ అతను వచ్చి చూసి ఎంక్వైరీ చేసుకొని అతనంతా అదే ఎంతైనా పర్లేదు నేను ఇస్తాను ఇల్లు కట్టేయండి అని చెప్పాను. వెంటనే మేస్త్రి పక్కనే ఉన్నందుకు మేస్త్రిని పిలిపించి ఎంత అయితే గుండుగుత మొత్తం చెప్పేసాయి, మొత్తం ఫ్యాన్ కరెంట్ గిరెంట్ మొత్తం తలుపు కాడ నుంచి మొత్తం నువ్వే, మేము ఏం తీసుకోము, ఎంత ఇవ్వాలి అమౌంట్ అంటే 1,50,000 అని చెప్పిండు. 1,00,000 రూపాయలు స్పాట్ ఇచ్చేసిండు. ఓకే, స్పాట్ ఇచ్చేసి 1,00,000 రూపాయలు స్పాట్ ఇచ్చేసిండు. సాయంత్రం కల్లా ఇచ్చేసిండు. ఓకే, 10,000 ఇప్పుడు చేతిలో తెచ్చినానమ్మా, ప్రజెంట్ తీసుకో, సాయంత్రం కల్లా పంపిస్తాను వచ్చి తనే ఇచ్చిండు స్వయంగా. అయితే రాజు ఏం చేసిండు తెలుసా? మీకు పైసలు ఎక్కడి నుంచి తెచ్చిండు అనుకుంటారు మీరు? యూట్యూబ్ ద్వారా అని కాదు, దొంగతనం చేసుకొచ్చి ఇచ్చిండు మీకు. మీరు ఎట్లా నమ్మి తీసుకురు మీరు? అంటే మాకైతే యూట్యూబ్ ద్వారా పరిచయం కాబట్టి యూట్యూబ్ వీడియో చేయడం ద్వారా డబ్బులు వస్తాయని చెప్పాను. చాలా కాదు, అట్లా చెప్తే మీరు నమ్మేస్తారా? మనకేం తెలుసు, నవ్వుతున్నావు ఏందన్నా నువ్వు? మాకు యూట్యూబ్ ద్వారానే పరిచయం. ఓకే, కొంచెం అట్లా నమ్మకం. సో ఇప్పుడు రాజు మీద కేసు అయ్యింది, మిమ్మల్ని కూడా పట్టుకోపోతారు. ఎందుకు కేసు అవుతుంది? హెల్ప్ చేస్తే కేసు. ఆయన దొంగతనం చేసిండు కదా పైసలు. అంటే ఎక్కడ లేదు కదా దాంట్లో యూట్యూబ్ లో. దొంగతనం చేసే మనిషికి మేము ఎట్లా? మీకు యూట్యూబ్ అని చెప్పిండు, యూట్యూబ్ త్రూ రాలేవు మనవి. మేము ఎక్కడికైనా వచ్చినా కూడా అదే చెప్తాం, ఎందుకంటే మాకు యూట్యూబ్ ద్వారా పరిచయం చెప్పిన హెల్ప్ చేసినాడు చూసి నేను పిలిపించిన. ఓకే, నాకు నమ్మకం ఉంది. అతను దొంగతనం చేసే వ్యక్తి అయితే స్పాన్ చేయడు ఎవరికి. ఓకే, నాకైతే నమ్మకం ఫుల్ ఉంది. సో దొంగతనం చేయలే అని చెప్పేసి నువ్వు చెప్తున్నావు? నేను 100% చెప్తాను. ఓకే, దొంగతనం చేసే వ్యక్తి అయితే ఇంతమందికి ఎక్కడ పోయినా కూడా చాలా మందికి రోడ్ పోంటి దుప్పటి కానీ, అన్నం కానీ, పైసలు కానీ, ఫ్రూట్స్ బండి వాళ్ళకి కానీ ఈ హర్ష సైడ్ లో అట్లా చేస్తున్నాని నేను నమ్మకం ఫుల్ ఉంది. ఓకే, మరో హర్ష సాయి అయిదాం అనుకుంటున్నాను. అతనంత లేదులేనా, ఎప్పుడైనా నేను అతనంతా కాలేనన్నా. ఓకే, అతను ఎక్కడ నేను ఎక్కడ లేదు. కాదు, నీకు ఎందుకు చేయాలనిపించింది? వీళ్ళకి ఇల్లు ఎందుకు కట్టియాలనిపించింది? ఎందుకంటే నేను వచ్చినప్పుడు అయితే చిన్న పిల్లలు అయితే ఇద్దరు ఉన్నారు. ఇంకొక పిల్లాడు అంటే పెద్ద ఆమె లేదంట. చిన్న గుడిసెలో ఇంకా నేను చూసిన ఏదో ఒక 10,000-15,000 ఇచ్చిపోతే ఎంత హ్యాపీ ఉంటారు కదా అని అనుకున్నా. బట్ తర్వాత చూస్తే ఇంక ఇక్కడ ఉన్న అన్ని ఇల్లులు బాగున్నాయి, ఇక్కడ ఈ ఇల్లు తప్ప మొత్తం గుడిసె అది ఉంటే కట్టేయాలనిపించింది, కట్టించేసిన. ఇంకా దీని మీద ఎటువంటి ఎవరి మీద స్వభావం నాకైతే లేదు, కట్టేయాలనిపించింది కట్టించేసిన. సో ఇల్లు కట్టించినాక ఎట్లా అనిపించింది మీకు? బాగానే అనిపించింది సార్. ఓకే, మరి ఈయనకి ఏమైనా పార్టీ ఇచ్చిరా మీరు? ఇయ్యలే? మరి ఏం పార్టీ ఇస్తారు రాజుకి? థమ్స్ అప్? ఫుల్ బాటిల్ తాగుతాడంట ఆయన. థమ్స్ అప్ తాగుతారా? ఓకే, సో అంటే ఈయన ఇస్తాడని మీకు నమ్మకం ఉండిన పైసలు? ఓకే, వచ్చి మాట్లాడినప్పుడు ఈయన మొహం చూసి ఏమనుకున్నారు మీరు? తర్వాత అయితే మళ్ళీ వచ్చి చూసి మళ్ళీ డబ్బులు ఇచ్చినప్పుడు అయితే కట్టిస్తున్నా సార్ సాయంగానే చేస్తాడు అనుకున్నాం సార్. అంతే. ఓకే, మాకు లేనం సార్, అసలు మేము బేస్ వేసుకుని అప్పు తెచ్చేసుకున్నాం, ఇంతవరకే తెగలేదు ఇంకా బేస్ అప్పు. ఆ బేస్ అప్పు తెగనే ఆయన పనికన్నా చేసుకుంటూ ఉంటాడు. ఎవరున్నారు ఆడ? ఇతని వరకు చేసేది ఇప్పుడు అప్పు తీసుకున్నాడు 30,000. ఇప్పుడు అప్పు అట్లే ఉంది 30,000. నువ్వు వడ్డొద్దు, నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతే అప్పుడు కట్టిపో అని చెప్తున్నాడు. అట్లే ఉంది వడ్డీ. అందుకే కాదు, నువ్వెందుకు తీసుకున్నావు 30,000? బేస్మెంట్ అమ్మినా గుడిసె. ఓకే, కాదు ఇది సొంత జాగానేనా మీది? ఎంత కొన్నారు మీరు? ఓకే, మీ నాయన ఉన్నప్పటి నుంచి ఉండే ఈ జాగా. ఓకే, అయితే దీనికి బేస్మెంట్కి 30,000 అప్పు తీసుకున్నాను. సో ఆ 30,000 ఇచ్చే వరకు నువ్వు ఆనే పని చేయాలి. మరి నెల జీతం ఇస్తుండా? నెల జీతం కాదు, వారం వస్తుంది. వారం ఎంత వస్తుంది? 2,000 అట్లా వస్తాయి. ఓకే, 2,000 అట్లా వస్తాయి. ఏం చేస్తారా 2,000 మీరు? ఇంట్లోనే ఇంకా సరుకులు. ఓకే, హెల్త్ బాగాలేదు. ఓకే, అతనే చూసుకున్నాడు.
దానికే సరిపోతుంది మందులకి దానికి. మీ సొంత తమ్ముడు అయినా అవును సార్. హెల్ప్ చేస్తాడా నీకు? హెల్ప్ చేస్తాడు సార్. చేస్తాడా? ఎప్పుడైనా సార్ వస్తే ఏమన్నా సాయం పైసలు ఇచ్చిపోతాడు, ఏమన్నా తెచ్చుకోక ఇచ్చిపోతాడు. నాకు ఎవరు సాయం చేస్తారు లేరు సార్. నేను డబ్బులు ఉంటేనే ఇటు పక్క వస్తా, లేకుంటే బల్కరీ ఒక బుక్కడు కూడా పెడతారు నాకు. సరే ఇప్పుడు నీకు సహాయం చేసిన వ్యక్తులల్లా ఇద్దరు పేర్లు చెప్పంటే ఎవరి పేరు చెప్తావు? ఈ సార్ పేరే చెప్తాను. ఈ సార్ పేరు ఏం పేరు? ఏం పేరు అంటారు? ఏం పేరో తెలియదు. ఇల్లు కట్టించిండు రాజు వారు. రాజు సారా? అయితే రాజుని నేను ఒకసారి ఇంటర్వ్యూ చేసిన. సో చెప్పినుండే ఇట్లా నేను కొంతమందికి ఇల్లు కట్టించిన అది ఇది, నా మీద చాలా మంది బ్యాడ్గా మాట్లాడుతారు అది ఇది అన్నందుకు సరే అని చెప్పేసి నేను ఇక్కడ ఒక రూటు వేరే దగ్గరికి వెళ్తుంటే ఇక్కడికి వచ్చిన వీళ్ళ ఇంటికి. సో వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడినా, దాని తర్వాత సరే నువ్వు చెప్పింది నిజమా కాదా అని చెప్పేసి ఇక్కడికి తీసుకొని వచ్చిన అనమాట. మీరు చెప్పింది నిజమా కాదా అని చెప్పేసి ఫోన్ చేసినారు ఓ రోజు, మీరే నేను మాట్లాడినది. ఆ రోజు ఇంటర్వ్యూలో ఈయన మాట్లాడింది. ఓకే, 1,50,000 ఇచ్చినాడు సార్. అదే అదే. అని చెప్పిన. మరి అబద్ధాలు ఎందుకు చెప్పినావు? 1,30,000 ఇచ్చిందిగా. తర్వాత 10,000 ఇచ్చినారు వాళ్ళు. అది ఓకే. సో ఇప్పుడు మొత్తానికి ఎట్లుందమ్మా మీ లైఫ్ ఎట్లుంది? బాగుంది సార్ ఇప్పుడు. ఓకే. చేసుకొని సో ఫైనల్గా వీళ్ళకి ఇల్లు కట్టించినాక నీ ఫీలింగ్ ఏముండే? నాకు మస్తు అనిపించింది అన్న. ఓకే. నిజంగా అంటే ఇప్పుడు మనం ఎన్నెన్నో చేస్తుంటాం, ఎన్నో డబ్బులు వేస్ట్ చేసుకుంటుంటాం, కానీ ఇలాంటి వాళ్ళకి అది చేస్తే అలా ఇది సార్ సంతోషం. జీవిత కళలా వాళ్ళకి 30,000కే ఇంతవరకు లేదు. ఏం సాయం చేసే స్థితిలో లేను. అన్న ఉన్నాడు కదా, కొంచెం ధైర్యం వచ్చింది. అడుగుదాం ఒక మాట, నోరు తెరిస్తే అడిగితేనే కదా ఇచ్చేది. అడిగితే ఏమంటాడు అని ధైర్యము భయం రెండు ఉండే. ధైర్యం చేసి అడిగితే. అయితే ఇప్పుడు మీరు కొంచెం పూరున్నారు అంటే లేనోళ్ళలాగా ఉన్నారు. ఒకవేళ మీరు కష్టపడి సంపాదించి మీరు ఒక 100 రూపాయలు సంపాదిస్తే అందులోకి 5 రూపాయలు ఖర్చు పెట్టడానికి చూడండి. అంటే మీలాంటి వాళ్ళకి మీకు పైసలు వచ్చినాక, ఇప్పుడు అంటలేను, ఇప్పుడు ఈయన మీకు హెల్ప్ చేసిన కాబట్టి మీరు ఒకళ్ళకి హెల్ప్ చేస్తే, లేని వాళ్ళకి హెల్ప్ చేస్తే మనకు కొంచెం పుణ్యం వస్తుంది. సో మీరు కూడా అది కంటిన్యూ చేయాలి. అంటే రాజు త్రూ మీరు నేర్చుకున్నట్టు. సో అంటే రాజు అంటే నువ్వు బెట్టింగ్గా ఏదా ఇట్లా నువ్వు చేసి నువ్వు సంపాదిస్తున్నావు, దాంట్లో నుంచి ఒకళ్ళకు నువ్వు 10 రూపాయలు ఇచ్చినావు కాబట్టి నేనైతే నేను గుడ్ పర్సనే అంట. బయట చాలా మంది బయట ఏంటంటే పైసలు పోగొట్టుకుంటారు, అది ఇది చేస్తారు కాబట్టి వాళ్ళు ఎట్లా ఆడుతున్నారో నువ్వు ఎట్లా ఆడుతున్నావు మనకు తెలియదు, అవునా? కానీ నేనేమంటే మంచి దారిలో వెళ్తే మంచిగా ఉంటుంది అనేది నేను ఒకటి చెప్తా. అంటే ఇది కూడా నువ్వు హెల్ప్ చేయడం నాకు మంచిగా అనిపించింది. సో ఇట్లాగే నువ్వు చాలామందికి హెల్ప్ చేయాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. సో మంచి పొజిషన్కి వెళ్ళాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నా. సో ఇట్లాంటి హెల్పింగ్ చాలామందికి నువ్వు చెయ్యాలి, చేస్తూనే ఉండాలి లైఫ్ లాంగ్. మీరు చెప్పినట్టేనా, ఇప్పుడు ఇదొకటే కాదు, ఇది ఏడికనేది అయిపోదు. ఇంకా నేను ఇప్పుడు స్టార్ట్ చేసినా కాబట్టి ఖచ్చితంగా బయట ఎక్కడైనా నాకు బీదవాళ్ళు కనిపిస్తే పక్కాగా హెల్ప్ చేస్తా. ఇక్కడనే కాదు, ఎక్కడైనా సరే, ఏ ప్లేస్ అయినా సరే, మన కంట్రీ కాకుండా డిఫరెంట్ కంట్రీ పోయినప్పుడైనా నాకు ఆడ బీదవాళ్ళు ఉన్నారని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా సాయం చేసిపోతా. అలాగే ఇప్పుడు షరీఫ్ అనే చెప్పినాడు వీళ్ళకి 30,000 ఏదో అప్పు ఉందని, ఆ 30,000 కూడా ఇప్పుడే ఇస్తా. ఇప్పుడే 30,000 ఇప్పుడు చెప్పినాడు కదా, అవసరం ఉంది వాళ్ళకి, ఆడ కడితేనే ఇతను బయటకు వస్తాడు కదా, ఆ 30,000 కూడా ఇప్పుడే షరీఫ్ అన్నకి పే చేస్తా. అంటే నువ్వు వాళ్ళ 30,000 కూడా కట్టేద్దాం అనుకుంటున్నా. నువ్వేమైనా డ్రింక్ చేస్తావా? చెప్పను, ఏం కాదు, చెప్పండి. బీడీలు తాగుతాడు. ఓకే. ఏమొద్దమ్మా, నేను ఇప్పుడు కూడా అనుకోలేదు సార్. ఏమంటే ఉండేది చెప్పాలా కదా అన్నట్టు చెప్పినా, కానీ ఈ మాట కూడా చెప్పకుండా 30,000 ఉంది అని కూడా ఇప్పుడు అట్లే ఉన్నాడు. అతనితోనే ఉన్నాడు. బాబా ఏదైనా చేయగలుగుతావా, నువ్వు అడుగుతా ఏదైనా చేస్తావు అని అంటే నా చేత కాదురా ఎండకి అంటాడు. చేత కాదంటాడు. సరే అని అప్పుడు సిలిండర్ అయిపోయిందంటే 1,000-500 నాకు ఉన్న కాడికి నేను డ్రైవింగ్ చేస్తా 15,000 నా జీతం. దాంట్లోకి వెళ్ళి 15,000 పిల్లలు పెళ్ళాము, స్కూల్ ఫీజులు, ఇంటికి రాళ్ళు ఎక్కువైపోయాయి. నేను ఇచ్చే స్తోమతలు లేను. అట్లే నడుస్తూ ఉంది. ఓనర్ ఇస్తాడు చెప్పి వడ్డీ ఓ నెల ఇచ్చి ఇయ్యక అట్లే ఇంకా నడుస్తూనే ఉంది. అది ఇంకా ఇంతవరకు తీసారు దేవా అని అంటాడు. కానీ నేను ఇంకా ఇటు సైడే రాను, నేను డబ్బులు లేక ఇటు సైడ్ రాను. నేను అక్కడ చూడాలంటే డబ్బులు ఇచ్చి పోవాలి. నా జోలు ఇప్పటికి 10 రూపాయలు తప్ప ఏం లేదు. ఓకే, అది స్థితి ఉంది. సరే ఇప్పుడు రాజు మీ అంటే ఇప్పుడు ఇంతకుముందుకి నీకు తెలుసో తెలియదు, నేను వచ్చినందుకు ఇప్పుడు మీరు చెప్పడం జరిగింది ఇది దాని గురించి. సో ఆయన బయటికి అక్కడ నుంచి రాలేడు, చెప్పలేడు కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితికి కూడా 30,000 ఇవ్వాలనుకుంటుండు. సో మరి నువ్వు ఇస్తావా? మరి ఇప్పుడే అతను ఫోన్పే చేస్తా. ఓకే ఓకే. షరీఫ్ నంబర్ ఉందా నీ దగ్గర? ఉంది. ఓకే. అమ్మా అమ్మా నాయొద్దు, ఉందా లేదా నీది నంబర్? నీదేనా కదా? ఆయన వేరేలో గూగల్ అయ్యి. సో షరీఫ్కి నువ్వు ఇప్పుడు 30,000 ట్రాన్స్ఫర్ చేసినావు.
చేసినావా? చూపి. వచ్చి వచ్చింది. 30,000. కాదు ఇప్పుడు ఈయనకు పైసలు ఇస్తుండే, నేను ఇస్తున్నా మీకు? మాకు ఇస్తారు సార్. ఇస్తాడు ఆ? సార్, ఇస్తాడు, ఇస్తాడు, ఇస్తాడు. ఇంతకు ముందుకు 1,00,000 రూపాయలు ఇచ్చినావా? ఇచ్చినాడు సార్, ఇచ్చినాడు, ఇచ్చినాడు. లక్ష ఇచ్చిండా? 30,000 ఇచ్చినాడు. ఓకే. మేస్త్రికే ఇచ్చినాం, అంతా మొత్తం మొత్తం మేస్త్రికే. మెసేజ్ చేతిలో పెట్టినాం. మొత్తం నేను కూడా మేస్త్రి చేతిలో తీసుకోవాలి పడితే అన్ని ఇల్లు కట్టించి మాకు ఇంట్లో ఇవ్వాలి. సరే ఇప్పుడు 1,00,000 రూపాయలు 1,30,000 ఇచ్చిండు, దాని తర్వాత ఇప్పుడు 30,000 ఇచ్చిండు. ఇప్పుడు మీకు కష్టాలు ఏం లేవు కదా? ఏం లేదు సార్. మీరు ఇప్పుడు వారానికి 2,000 వస్తాయి నీకు. ఆ? మంచిగా బ్రతకండి. ఆమెకి హెల్త్ బాగాలేదంట, చూపించుకోండి. ఓకేనా? మీరు 10 మందికి హెల్ప్ చేయండి. ఇప్పుడు కాదు, మీరు పైసలు సంపాదించుకున్నాక బయట తినడానికి లేవంటే వాళ్ళకి 10 రూపాయలు ఇచ్చినా కానీ, అవునులే సార్, వాళ్ళు ఒక సాయం చేయాలి. టిఫిన్ తిన్నా చాలు, ఒక వాటర్ బాటిల్ ఇచ్చినా చాలు, అదే ఒక పెద్ద సహాయం. సరే. జస్ట్ మనం బ్రతుకుతున్నాం తినడానికి, తినకుండా ఎవడైనా చచ్చిపోవడమే ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేస్తే కొంచెం బాగుంటుంది. సో మీరు కూడా హెల్ప్ చేయాలి. సో ఫైనల్గా రాజు నువ్వు ఏమని చెప్పాలనుకుంటున్నావు? నేనేం చెప్తాను, వాళ్ళు మంచిగా ఉంటే నాకు సంతోషం. నేను ఎప్పుడైనా వచ్చిపోయినా కూడా అది నా సంతోషం. ఖచ్చితంగా వస్తా. నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. నాకు ముగ్గురే సార్ హెల్ప్ చేసింది. ముగ్గురే నన్ను హెల్ప్ చేసింది. గద్వాల్లో నేను బట్టలు పెట్టుకొని వచ్చినప్పుడు ఒక ఆయన ఇట్లే ఆదుకున్నాడు, ఒక దారి చూపించిండు. లైఫ్ ఈ వరకు ఉన్నా అంటే ఒక ఆయన దారి వరకే. తల్లిదండ్రి ప్యూర్ ఏజ్డ్, నేను ఇంటికి పెద్దవాడిని. వీళ్ళకి పెళ్లి చేసింది కూడా నేను. అంటే తెలియదు పెద్ద మనుషులకి. మొత్తం ఎంట ఆడపిల్లని చూసుకుంటూ ముగ్గురిని ఇది చేసుకుంటూ వచ్చినాను ప్రతి ఒక్కరికి ఉన్న దాంట్లోనే. కానీ నువ్వు ఇంతమందికి హెల్ప్ చేస్తున్నావు కాబట్టి నువ్వు గొప్ప పొజిషన్లో ఉండాలి రాజు. అయితే ఇంకోటి నాకు ఒక క్వశ్చన్ ఉంది, చెప్పాను. సరే ఎన్ని కోట్లు సంపాదిస్తున్నావు? నిజం చెప్పు. నేను చెప్పను అన్నది, ఆ? ఎవ్వరికి చెప్పను, ఎవ్వరికి చెప్పవు. ఎవరికి చెప్పను. అది నేను ఎక్కడి నుంచి కాదు, నాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే స్పాట్లో వాళ్ళకు 30,000 అప్పు ఉంది అని అంటే 30,000 కట్టేసిందంటే మనోడు బాగానే ఎన్కేస్తుండు పైసలు. ఇప్పుడు మనసులో అనుకునే సార్, మీరు రాకముందు ఫోన్ చేసినప్పుడు ఇంత ఇంటర్వ్యూలో ఒక 500-1000 రూపాయలు ఇస్తే మంచిగా ఉండే అని మనసులో అనుకున్నాను. ఓకే, క్యాష్ ఇంకేంది వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్నది కూడా పోయింది కదా. ఇప్పుడు రూపాయలు అనుకున్నా 30,000 అప్పు తెరిచేసిందంటే వాళ్ళు లైఫ్ లాంగ్ ఇంకా మర్చిపోరు కంపల్సరీ. ఇప్పుడు నేను చెప్పినది నిజం, అప్పు ఉంది. ఎవ్వరేమి వీళ్ళకి ఏం పైసలు దాపెట్టాలని ఏం లేదు, అప్పు ఉంది. ఓనర్కి తీసుకపోయి ఇచ్చేసి మీకు ఫోన్ చేపిస్తా ఓనర్. షరీఫ్ అనే ఇప్పుడు నిన్ను కూడా అభినందించాల్సిందే. ఇట్లా వీళ్ళు ఇంత దగ్గరుండి కూడా నువ్వు చూసుకుంటున్నావు కాబట్టి వీళ్ళ దగ్గరుండి వీళ్ళ ఏంది కాదు ఆయన నీ డప్పు కొట్టిండు, ఆయన డప్పు కొడుతున్నావా? లేదన్న, ఒకటి చెప్తా, వాళ్ళ అక్క ఈయన చూడాలి, చూడకుండా లేకున్నా కూడా చూసుకుంటున్నాడు కదా. ఆ మాత్రం అని ఉండాలి కదా, రక్త సంబంధం ఉన్నప్పుడు వాళ్ళ అక్కని చూసుకోవాల్సిన బాధ్యత అయినది. సో ఆయన చూడాలి కూడా. సో ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా చెప్తున్నా, సో రక్త సంబంధం ఉన్న వాళ్ళు, అక్క చెల్లెలు, అన్నదమ్ముళ్ళు ఎవరైనా కానీ ఎవరికైనా కష్టం వస్తే వాళ్ళ ఇంటి వాళ్ళు పక్క చూడాలి. అది సహాయం ఏదో పెద్ద అది కాదు, కలిసి పుట్టినందుకు పక్క హెల్ప్ చేయాల్సిందే ఎవరైనా కానీ. మరి నాకేంది ఎవరు ఎవరు నాకు ఎవరు చేసిన ఎంతమంది మీ ఇంట్లో? నేను ఒక్కనివే కదా, మరి ఎవరు లేరు కాబట్టి చేయరు. సరే ఇప్పటి నుంచి రాజుకు కూడా అన్నలాగా నేనున్నా. సరే నీకు ఏమైనా కష్టం వస్తే చెప్పు, ఎందుకంటే నీకు ఎట్లాగో కష్టాలు రావు. చలో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో ఇట్లాగే మంచి పనులు చేస్తూ ఉండాలి, సరేనా?